Yes. Good evening, everyone. Welcome to the session. ఇవాళ నుంచి మన దగ్గర AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ రేపు మీ అందరికీ కూడా ఫ్రీ డెమో సెషన్స్ ఉంటాయి. అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియో నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను, అక్కడ కూడా చూడొచ్చు మీరు. ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ ద కోర్స్ అందరూ కూడా మన వెబ్సైట్లోకి వెళ్ళి కోర్స్ కంటెంట్ చూసారండి? సిలబస్ అది చూసారా? Yes. చూసాను సార్. ఓకే. సో ఇక్కడ ఉన్న సర్వీసెస్ మనం ఏమేమి ఈ 3 to 4 మంత్స్లో మనం కవర్ చేసే సర్వీసెస్ ఏముంటాయో అవన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చాను, చూడండి. ఇవాళ రేపు డెమోస్ ఉంటాయి, ఇంట్రడక్షన్ క్లాసెస్ ఓన్లీ. ఇవి మండే నుంచి మీకు రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ప్రతి సర్వీస్ రిలేటెడ్గా నేను కంప్లీట్ బ్రేక్ డౌన్ ఇచ్చాను, చూడండి. ఓకే, ఈ కోర్సెస్ అనేది AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, క్లౌడ్ అడ్మిన్, ఈ రోల్స్ అన్నింటికీ సూట్ అయ్యేలాగా కంప్లీట్గా ఈ సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే నేను ఒక సర్వీస్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఇక్కడ IAM అనే సర్వీస్ నుంచి బేసిక్గా AWS నేర్చుకునే ఎవరైనా సరే IAM దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, సో IAM దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ నేను ఒక క్లౌడ్ ఇంజనీర్ ఎలా వర్క్ చేస్తాడు, అలాగే ప్రోగ్రామాటికల్గా వర్క్ చేసేటప్పుడు ఒక డెవలపర్, అది పైథాన్ డెవలపర్ కావచ్చు, జావా డెవలపర్ కావచ్చు, .NET డెవలపర్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి. ఓకే, ఒక డెవలపర్ వీటితో ఎలా వర్క్ చేస్తాడు, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. అంటే కొన్ని సర్వీసెస్కి మనం ఇలా ప్రాక్టికల్గా చెప్పేది ఉండదు, అలాంటివి పక్కన పెడితే ఇప్పుడు KMS లాంటి సర్వీస్ ఉందంటే వీటిలో ప్రాక్టికల్గా ఈ ఎన్క్రిప్షన్ అనేది ఎలా యూజ్ చేస్తారనేది కంప్లీట్గా ఒక అప్లికేషన్ డిజైన్ చేసి మీకు చూపిస్తాను నేను ఇందులో. అలాగే డెవలపర్స్ కోసం డిఫరెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్స్ ఎలా యూజ్ చేస్తారు. S3 లాంటి సర్వీస్ ఉంటే అది ఒక క్లౌడ్ ఇంజనీర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వర్క్ చేస్తారనేది చెప్పి ప్రోగ్రామాటికల్గా వర్క్ చేసేటప్పుడు S3ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, అది మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అన్నది కంప్లీట్ ప్రాక్టికల్గా చూపిస్తా. అలాగే మీ అందరికీ కూడా నేను కొన్ని స్క్రిప్ట్స్ ఇస్తానండి. మీరు ఎవరైనా డెవలపర్గా వెళ్ళాలనే ఇంట్రెస్ట్ తోటి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం నేను కొన్ని స్క్రిప్ట్స్, అరౌండ్ ఒక 100 స్క్రిప్ట్స్ డిజైన్ చేసి ఉంచాను, కంప్లీట్ ఒక వెబ్ అప్లికేషన్ లాగా అనమాట. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను నేను. మీరు అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ యాజ్ ఏ డెవలపర్గా ముందుకెళ్ళడానికి మీకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఓకే, ఇందులో ఇక్కడ ఈ పైన చెప్పినవన్నీ ఒక క్లౌడ్ ఇంజనీర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్ ఇలాంటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏంటంటే మన AWS మేనేజ్మెంట్ కన్సోల్ కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదైనా ఒక IOC టూల్స్ ద్వారా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కింద పార్ట్లో ఉండేది ఏంటంటే ఒక డెవలపర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఈ సర్వీసెస్ తోటి ఎలా వర్క్ చేస్తాడు అన్నది చెప్పడానికి ఈ హైలైటెడ్ పాయింట్స్ ఇక్కడ పెట్టాను అనమాట. ఓకేనండి? మొత్తం అన్నీ చూడండి, మొత్తం ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా. అలాగే మీకు ఇందులో 5 రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయండి. కొన్ని సర్వీస్, ఇప్పుడు ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 ప్రాజెక్ట్, డెవాప్స్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఆ అన్ని ప్రాజెక్ట్స్ ఒక డెవలపర్కి 100% ఉపయోగపడేవి. స్పెషల్గా డెవలపర్ కంటూ సెపరేట్ ప్రాజెక్ట్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ API గేట్వే వరకు చెప్పిన తర్వాత మీకు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఇంకొకటి IOC క్లౌడ్ ఫార్మేషన్ వర్క్ అయిన తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం మనం. ఓకేనా? తర్వాత CI/CD, AWSలో మనకి CI/CD రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. అవి అయిన తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఎలాస్టిక్ బీన్ స్టాక్, ఇది అయిన తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాం మనం. అలాగే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత AWS పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక 5th ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఓకే, అలాంగ్ విత్ దట్ మీకు AWSలో మిషన్ లెర్నింగ్ రిలేటెడ్గా ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఈ సర్వీసెస్ ఉన్నాయి, చూసారా? 3 7 ఉన్నాయి మొత్తం. ఈ సర్వీసెస్ అన్నీ కూడా మిషన్ లెర్నింగ్ రిలేటెడ్గా అంటే ఇప్పుడు మనకి AWSలో రకరకాల సర్వీసెస్ ఉన్నాయండి. రికగ్నిషన్ అని చెప్పి, ట్రాన్స్క్రైబ్, టెక్స్ట్రాక్ట్, ఇలాంటివి అన్నమాట. ఒక వాయిస్ టు టెక్స్ట్ కన్వర్షన్, టెక్స్ట్ టు వాయిస్ కన్వర్షన్, అలాగే ఒక రా డేటా నుంచి రిపోర్ట్స్ జనరేట్ చేయడం, ఇలాంటి రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నాయి మనకి AWSలో. అవన్నీ మనం మాట్లాడుకుంటాం.
ఓకేనా? ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ అనమాట. ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా క్లాస్లోనే డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ నేను కొత్తగా మీరు చూస్తే నేను నిన్నటి వరకు చెప్పలేదు, ఇవాళ యాడ్ చేసా ఈ పాయింట్, ఏ పవర్డ్ డెవాప్స్ అని చెప్పి. ఇది సాధారణంగా నేను ఇప్పటివరకు ప్రీవియస్ బ్యాచెస్లో మెన్షన్ చేయలేదు, కాకపోతే నేను యూజ్ చేసేదంతా కూడా ఏఐ పవర్డే నేను యూజ్ చేసేది. సో అందుకని కొత్తగా మీకు దాని గురించి చెబుదాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని యాడ్ చేశా. దిస్ ఈజ్ అవర్ కోర్స్ సిలబస్. మొత్తం అంతా కూడా మీరు కోర్స్ జాయిన్ అయ్యే ముందరే కంప్లీట్గా చూడండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ లాంటివి ఉంటే అవన్నీ అడగండి. అలాగే డెవాప్స్ రిలేటెడ్గా కూడా మీకు 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయిస్తాం మనం. జెంకిన్స్ రిలేటెడ్గా, గిట్ రిలేటెడ్గా, ఐ మీన్ డాకర్ రిలేటెడ్, కుబర్నెటిస్ రిలేటెడ్, అలా ప్రతి దానికి మనం ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది చేస్తాం అనమాట ఇందులో. ఓకే, కోర్స్ సిలబస్ చూసాం. అండ్ ఈ కోర్స్ అనేది మనకి మీరు చూస్తే ఇంతకు ముందర మీకు నేను చెప్పాను, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, ఈ జాబ్ రోల్స్ అన్నింటికి మీకు 100% సూట్ అవుతుంది. అలాగే ఈ కోర్స్ నేర్చుకోవడానికి ప్రీ రిక్విజైట్స్ ఏంటి, కోర్స్ కంటెంట్ ఏంటి, ఓకే, అలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. మీకు చెప్పే ప్రతి సర్వీస్ రిలేటెడ్గా ఇక్కడ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను చూడండి. ఏడబ్ల్యూఎస్లో ఓన్లీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్, వీటి రిలేటెడ్గా మనం 40 సర్వీసెస్ నేర్చుకుంటామండి. అందులో ఈ చిన్న చిన్న సర్వీసెస్ కొన్ని ఉన్నాయి. కుదిరితే ఇవి క్లాస్లో చెప్తా, లేకపోతే రికార్డెడ్ వీడియో ఇస్తాను. ఇవన్నీ చిన్న చిన్నవి, కుదిరినంత నేను ఏదైనా క్లాస్లో చెప్పడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇవేంటంటే ఇప్పుడు ఈ క్విక్ సైట్ లాంటిది ఉందనుకోండి, అకౌంట్కి వచ్చి ఆ, ఒక 1 మంత్ వరకే యాక్సెస్ ఇస్తున్నాడు వాడు ఫ్రీ టైర్లో, తర్వాత $1000s అడుగుతున్నాడు వాడు. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అందుకని చెప్పి నేను అది పెద్దగా ఆ క్లాస్లో చెప్పను అన్నమాట. ప్రీవియస్గా ఇంతకు ముందర ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ వీడియో ఒకటి ఇస్తూ ఉంటాను నేను. ఓకే, అలాగే మీకు ఏడబ్ల్యూఎస్లో ఏఐ అండ్ ఎంఎల్ రిలేటెడ్గా మనం 7 సర్వీసెస్ మాట్లాడుకుంటాం. అంటే మీకు దాదాపుగా 47 to 50 సర్వీసెస్ కంప్లీట్గా మనం ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా నేర్చుకోబోతున్నాం. ఓకేనా? అలాగే డెవాప్స్ రిలేటెడ్గా మనకి కావాల్సినవి కోర్స్ ఎప్పుడు కూడా డెవాప్స్కి మెయిన్ పిల్లర్స్ వచ్చి కూబర్నెటిస్, డాకర్, జెంకిన్స్ అంటూ ఉంటారు. కోర్స్ అదంతా కరెక్టే. ఓకే, మనం ఈ రోజున డెవాప్స్ రిలేటెడ్గా కావాల్సిన ప్రతిదీ కూడా కంప్లీట్గా నేర్చుకుంటాం. మావెన్, యాన్సిబుల్, జెంకిన్స్, టెరాఫార్మ్, డాకర్, కూబర్నెటిస్, ప్రొమెథియస్, గ్రఫానా, కోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, డెవాప్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, సోనార్, క్యూబ్ అన్నీ కూడా మీకు కవర్ చేస్తాం. అండ్ అలాంగ్ విత్ దట్ మీకు కంప్లీట్గా, అంటే కంప్లీట్ అంటే అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్గా కాదు నేను చెప్పేది, ఒక క్లౌడ్ ఇంజనీర్ లేకపోతే ఒక డెవాప్స్ ఇంజనీర్ లైనెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు వాళ్ళకి ఎంతవరకు లైనెక్స్ అవసరం అవుతుందో అదంతా కూడా కంప్లీట్గా మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? ఎందుకంటే మనకి ఈ రోజున చూసుకుంటే క్లయింట్స్ అందరూ కూడా, ఎవ్వరూ కూడా చాలా ఇప్పుడైనా కాదు, చాలా కాలం నుంచి ఉన్నది అది. అందరూ కూడా ఏంటంటే కంపారిటివ్లీ విండోస్, అందరూ కూడా లైనెక్స్ ఎన్వైరన్మెంట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. దట్స్ వై మీకు లైనెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఈ ట్రైనింగ్ అంతా కూడా ఉంటూ ఉంటుంది. మోస్ట్లీ లైనెక్స్ సర్వర్స్ మీదే మనం వర్క్ చేస్తాం. అలాగే ఏఐ డివెన్ వర్క్ ఫ్లో. ఇప్పుడు మనము ఒక టెరాఫామ్లో మీరు ఒక స్క్రిప్ట్ జనరేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన స్క్రిప్ట్ ఉంటుంది. దాన్ని మనము ఏ విధంగా ఏఐ ద్వారా ప్రాంప్టింగ్ ఇచ్చుకుంటూ, కోపైలట్ కానీ, ఇంకా మనకి కొన్ని టూల్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట మార్కెట్లో చూస్తే, బ్రెయిన్ బోర్డ్ అని చెప్పి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటివి యూజ్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్ టెరాఫామ్ని మనం ఆటోమేట్ చేయడం ఎలాగా అన్నది చూస్తాం. అలాగే జెంకిన్ సిఐసిడి సెటప్లో ఏఐని ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా, మొత్తం కంప్లీట్గా మనం ఓన్లీ దాన్ని ఏం చేస్తామంటే జస్ట్ గిట్ హబ్ని రిపాజిటరీ నుంచి ఆపరేట్ చేసుకుంటూ వస్తాం అనమాట. చేస్తూ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లో, సిఐసిడి సెటప్ అంతా సెట్ చేయడం ఎలాగా అన్నది చూస్తాం. అలాగే డాకర్ ఫైల్స్ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా ఏఐ ద్వారా ఎలా చేయొచ్చు అన్నది మీకు నేను చెప్తాను ఇందులో. ఓకే, సో తర్వాత మీకు 100+ పైథాన్ స్క్రిప్ట్స్ ఇస్తానండి నేను. అందులో ఇక్కడ నేను చూపించిన వాటిల్లో ఇప్పుడు ఐఏఎం ఉందనుకోండి, ఐఏఎం గురించి నేను చెప్పేసిన తర్వాత కంప్లీట్ ఒక ప్రోగ్రామాటికల్గా ఎలా వర్క్ చేస్తారు, పర్మిషన్స్ అనేవి ఇస్తున్నప్పుడు ఒక డెవలపర్కి ఆ పర్మిషన్స్ అనేవి ఎలా అసైన్ చేస్తారు, ఓకే, తనకుండే లిమిటేషన్స్ని ఎట్లా సెట్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను ప్రోగ్రామాటికల్గా ఒక యూజర్కి అసైన్ చేస్తూ ఆ యూజర్ సర్వీసెస్ తోటి ఎలా వర్క్ చేస్తాడు అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి నేను. అలాగే కేఎంఎస్ ఉంది, అంటే ఎన్క్రిప్షన్ రిలేటెడ్ అనమాట. క్రిప్టోగ్రఫిక్ కీస్ జనరేట్ చేస్తూ ఉంటాం దీన్ని యూజ్ చేసుకుని మనం. ఈ క్రిప్టోగ్రఫిక్ కీస్ యూజ్ చేసుకుని కంప్లీట్గా నేను ఇక్కడ మీకు ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేస్తాను. ఆ వెబ్ అప్లికేషన్లో మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో డేటా ఇన్సర్ట్ ఒక సైన్ అప్ పేజ్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి,
మనం ఏ వెబ్సైట్కైనా సరే, ఇప్పుడు ఫేస్బుక్ లాంటి పెద్ద పెద్ద వెబ్సైట్స్ నుంచి తీసుకున్న ఏ చిన్న వెబ్సైట్ అయినా ఏదైనా సరే, ముందర మనం సైన్ అప్ చేసుకుని ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనం ఫేస్బుక్లో ఏం చేసినా ఇలాంటివన్నీ కూడా. సో ఆ సైన్ అప్ చేస్తున్నప్పుడు మనము పాస్వర్డ్ లాంటిది సప్లై చేస్తాం అనుకోండి, అది డైరెక్ట్గా స్టోర్ అవుతుంది, అది ఎన్క్రిప్టే స్టోర్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ఎన్క్రిప్షన్ టెక్నాలజీస్ వాడాల్సి వచ్చినప్పుడు ఏడబ్ల్యూఎస్లో మనకున్న సర్వీస్ ఏంటంటే కేఎంఎస్ అన్నమాట, కీ మేనేజ్మెంట్ సర్వీస్ అంటారు. ఈ కీ మేనేజ్మెంట్ సర్వీస్ని రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారు అన్నది నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మొత్తం అంతా కూడా. అలాగే ఎస్ త్రీ అనేది ఏడబ్ల్యూఎస్లో చాలా ఇంపార్టెంట్ సర్వీస్. ఐఏఎం అనేది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనకి ప్రతి ఏ సర్వీస్ వాడినా మనకు అవసరం అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎస్ త్రీ అనేది మీరు ఏ జాబ్ రోల్లో వర్క్ చేస్తున్నా కూడా ఏదో ఒక విధంగా మనకి ఎస్ త్రీ అవసరం అవుతూ ఉంటుందండి. దీని గురించి నేను మీకు కంప్లీట్గా థిరిటికల్ ప్రాక్టికల్గా యూఐలో చూపించిన తర్వాత ప్రోగ్రామాటికల్గా కూడా దీంతో ఎలా వర్క్ చేయొచ్చు అన్నది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చే స్క్రిప్ట్స్ అండి. ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా కంప్లీట్గా మీకు ఇస్తా. వీటిని అంటే డెవలపర్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. దట్స్ వై ఇట్ ఈస్. ఓకే, విపిసి అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరమయ్యే సర్వీస్. ఇలా అలాగే అన్నింటికంటే అందరికీ తెలిసిన సర్వీస్ ఒకటి ఏంటంటే EC2. ఈ EC2 తోటి ఎలా వర్క్ చేయాలి, ఓకే, ప్రోగ్రామాటికల్గా EC2ని ఎలా హ్యాండిల్ చేయాలి, స్క్రిప్ట్స్ ఎలా రాసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇందులో. ఓకే, సో ఈ కోర్సు మొత్తం అంతా కూడా మీకు క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్ ఈ జాబ్ రోల్స్లోకి వెళ్ళాలనుకుంటే మీకు 100% సూటబుల్గా ఉంటుందండి. కానీ ఒకటి ఏంటంటే క్లౌడ్ డెవలపర్గా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం నేను చెప్పే దాంతో పాటుగా మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ కంప్లీట్గా నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇక్కడ మీరు ప్రోగ్రామాటికల్గా ఇవన్నీ ఎలా చేస్తారో చెప్తానని చెప్తున్నారు కదా, అది సరిపోదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్గా వెళ్ళాలనుకునే వాళ్ళకండి వీటితో పాటు ఇప్పుడు మీకు చాలా మందికి తెలుసు ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, అలాంటివి మనం ఇక్కడ కవర్ చేయం కదా. మీరు ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్గా వెళ్ళాలనుకుంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి తెలియాలి. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటని అడుగుతారు, పాలిమార్ఫిజం అంటే ఏంటని అడుగుతారు, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటని అడుగుతారు. ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. క్లాస్ అంటే ఏంటి, తర్వాత మెథడ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ మీకు తెలియాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్, అలాగే ఒక డేటాబేస్, ఒక HTML స్క్రిప్ట్ ఇలాంటిది ఏదైనా ఒకటి మీరైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా. అలాగే వీటిలన్నింటికి క్లౌడ్ అనేది మీకు తోడైందంటే మీకు మీ రెజ్యూమేకి వెయిట్ అనేది చాలా బాగా పెరిగిపోతుందండి. ఓకేనా. ఈ ఈ 5 జాబ్ రోల్స్లో క్లౌడ్ డెవలపర్గా వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం మన కోర్స్తో పాటుగా ఒక ఏదైనా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రిలేటెడ్ పైథాన్ కానీ జావా, .NET వీటితో పాటుగా ఒక డేటాబేస్ నేర్చుకోవాలండి ఖచ్చితంగా. లైక్ ఎస్క్యూఎల్ సర్వర్ ఆర్ MySQL ఇలాంటిది ఏదైనా నేర్చుకోండి. అలాగే కొన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ మీద మీకు అవగాహన ఉండాలి. లైక్ HTML, జావా స్క్రిప్ట్, jQuery ఇలాంటి వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే, పైథాన్ ప్రిఫర్ చేశారనుకోండి, మీకు ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఏడబ్ల్యూఎస్లో మీకు హైలీ కంపాటబుల్ ఉంటుందన్నమాట ఈ పైథాన్ అనేది. అంటే ఇప్పుడు మనం కొన్ని సర్వీసెస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా కోడ్ రాస్తున్నారనుకోండి, మామూలుగా మీరు జావా, .NET ఇలాంటి లాంగ్వేజెస్ మీద వర్క్ చేస్తుంటే మీరు కోడ్ అంతా లోకల్లో మీ ఎడిటర్లో రాసుకుని దాన్ని అక్కడ AWSలోకి అప్లోడ్ చేస్తారనమాట. అదే పైథాన్ అనుకోండి, డైరెక్ట్గా AWS మేనేజ్మెంట్ కన్సోల్లోనే, అంటే AWS వాళ్ళ వెబ్సైట్లోనే కోడ్ రాసేసుకోవచ్చు అనమాట మనం. అలా కంపాటబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ప్రిఫర్ చేయడానికి మీరు చూస్తే కనుక పైథాన్ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. ఓకేనా. అలాగే MySQL డేటాబేస్ నేర్చుకోండి. MySQL ఏంటంటే ఓపెన్ సోర్స్, సింపుల్గా ఉంటుంది. ఏదైనా ఏదో ఒక డేటాబేస్ అండి. ఈ డేటాబేస్ మాత్రమే అని ఏమీ ఉండదు. మీరు MySQL నేర్చుకుంటే ఎస్క్యూఎల్ సర్వర్ మీద వర్క్ చేయడం ఏమీ కష్టం కాదు. PLSQL అనేది కంప్లీట్గా సేమ్ ఉంటుంది. చిన్న చిన్న డిఫరెన్సెస్, ఏదో అక్కడ సెమీకోలన్ పెట్టాలంటాడు వాడు, వీడు పెట్టక్కర్లేదు అంటాడు. అలాంటివి ఏవో చిన్న చిన్న చేంజెస్ తప్ప మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. మీరు ఈవెన్ మీరు MySQL ఒకటి నేర్చుకుంటే మీరు అరాకిల్ మీద వర్క్ చేసేయచ్చు, PostgreSQL మీద వర్క్ చేయొచ్చు, MariaDB మీద వర్క్ చేయొచ్చు, దేని మీదైనా వర్క్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? సిలబస్లో మీరు లైనెక్స్, క్యూబర్నెటీస్ అవన్నీ ఇంక్లూడ్ చేశారు కదండి. అది ఎలా కనెక్ట్ అవుతారు లైనెక్స్ సిస్టమ్స్కి? మనం AWSలో సర్వర్స్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు మనం AWSలో EC2 అనే సర్వీస్ దేనికి ఉంది మనకి ఇక్కడ, వాళ్ళు విర్చువల్ మిషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలండి.
ఓకే. అంటే మీకేమి చార్జెస్ పడవు. ఫస్ట్ 6 మంత్స్ మీకు ఫ్రీ అకౌంట్ ఇస్తాడు వాడు. కాకపోతే ఏంటంటే ఈ ముందర మీకు కార్డ్ అయితే సప్లై చేయాలి. దానికి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్గా ఉండేలాగా ఒక కార్డ్ ఉండాలంటే ఇనీషియల్గా మీ అకౌంట్లో నుంచి ఒక ₹2 డిడక్ట్ చేస్తాడు. తర్వాత మీకు అది రిఫండ్ కూడా ఇచ్చేస్తాడు. ఓకే. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఏడబ్ల్యూఎస్లో మీరు ఏదైనా ఒక లైనక్స్ మిషన్ మీద వర్క్ చేయాలనుకోండి, ఈ C2 అనే సర్వీస్ ఉంటుంది. ఈ EC2 అనే సర్వీస్లోకి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే లాంచ్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే విర్చువల్ మిషన్ అనమాట. విర్చువల్ మిషన్ అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళ డేటా సెంటర్స్లో ఉన్న సర్వర్ని మనం కనెక్ట్ అవుతున్నాం. మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి కావాలి అని చెప్పి వీడు అడుగుతాడు. లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ తోటి ఉండేవి కావాలా అంటే అమెజాన్ లైనక్స్ కానీ ఉబుంటూ సుజీ లైనక్స్ డెబియన్ ఇలాంటివి రెడ్ హ్యాట్ ఇవి, లేకపోతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమా ఉబుంటూనా ఏదైతే అది మీకు ఇది కావాలా అని అడుగుతాడు. విండోస్ కావాలా అని అడుగుతాడు. విండోస్ తీసుకుంటాం. మనం ఇన్స్టెన్స్ ఇలా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఇలా ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది చూసారా, నేను ఇది స్టాప్లో పెట్టా. స్టార్ట్లో పెట్టి ఇది కనెక్ట్ అయ్యాను అనుకోండి, ఏడబ్ల్యూఎస్ వాళ్ళ డేటా సెంటర్లో మనం డేటాబేస్ ఐ మీన్ విర్చువల్ మిషన్ ఏముంటుందో అది కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటాం. దీనికి అవర్లీ బేసిస్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. ఏడబ్ల్యూఎస్ వాడు ఇప్పుడు ఏం చేశాడంటే మొన్నటి వరకు 1 year వరకు ఒక టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఫ్రీ అని చెప్పి మనకు ఒక సెటప్ ఉండేది. ఇప్పుడు అది మార్చేశాడు. ఫస్ట్ 6 months మీకు ఒక $100 మీకు ఇచ్చేస్తాడు. ఇక్కడ చూడండి, నాకు వీడు $100 ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సర్వీసెస్ వాడుతుంటే ఇంకొక $20 అలా క్రెడిట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పటికి నేను అందులోంచి ఆల్రెడీ ఒక $40 $50 వరకు వాడి పడేసాను. ఓకే. ఇదిగో చూడండి, 6 months దాని టైం అనమాట. ఆ లోపల ఆ క్రెడిట్స్ అవి వాడుకుని మనం పని చేసుకోవచ్చు. మనం నేర్చుకోవడానికి అవి సరిపోతాయి, అంతకుమించి ఏం అవసరం లేదు. అర్థమైందండి శ్రావ్య? యా, అర్థమైందండి. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ఇది చూపించిన ఇది ఎలా కనెక్ట్ అవుతుంది అన్నది. ఒకసారి ఓపెన్ చేయండి ఇన్స్టెన్స్. ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇస్తాడు అనమాట వాడు. మనం ఏం చేస్తాం అంటే రిమోట్ డెస్క్టాప్ టు కనెక్ట్ అవుతాం. ఇట్లా రిమోట్ డెస్క్టాప్లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ ఇక్కడ సప్లై చేసి వాడి దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఓకే. వాడు మనకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాడా, ఇలా కనెక్ట్ అవుతారు మీరు. నేను దీన్ని స్టాప్ చేశాను అందుకని ఇట్లా ఉంది. ఇగో చూడండి, ఇది మీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎలా ఉందో అలాగే ఉందా? యా. ఓకే. జస్ట్ కాకపోతే ఇది ఎక్కడుంది యాక్చువల్గా ఫిజికల్గా మన దగ్గర లేదు. మన ఆఫీస్లో ఉన్న డేటా సెంటర్ కాదు ఇది. మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు? ఏడబ్ల్యూఎస్ వాడికి వరల్డ్ వైడ్గా డేటా సెంటర్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ వాళ్ళు రీజియన్స్ అంటారు. ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను నేను మీకు దాని గురించి. ఓకే. ఓకే. ఆ రీజియన్స్లో ఉన్న సర్వర్ని మనం వీళ్ళు విర్చువల్గా కనెక్ట్ అవుతాం. మన ల్యాప్టాప్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది. మన డెస్క్టాప్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఓకే. ఓన్లీ తేడా ఏంటంటే మీ పక్కన లేదు, అది అక్కడెక్కడో డేటా సెంటర్లో ఉంటుంది. దీనికి గంటకి ఎంత అని చెప్పి వాడు ఛార్జెస్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడు క్లియర్గా అన్నీ చెప్తాడు మనకి. ఏది హైడ్ చేసేది ఏమి ఉండదు. కానీ మనకి కావాల్సిన టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్స్టెన్స్ అంటారు అంటే విర్చువల్ మిషన్స్ని ఏడబ్ల్యూఎస్ టెక్నాలజీలో ఇన్స్టెన్స్ అంటారు. ఓకే. దీనికి గంటకి ఎంత, కాకపోతే మీ దగ్గర ఎలాగో $200 వరకు మీకు క్రెడిట్స్ ఇస్తాడు. ఆ క్రెడిట్స్ వాడుకుంటూ మీరు పని చేసుకోవచ్చు. ఈ 6 months మీకు సరిపోతాయి. ఓకేనా? ఓకే గంటకెంత. అండి. ఆ తర్వాత మీకు వద్దనుకోండి, కొంత అంటే పర్మనెంట్‌గా టెర్మినేట్ చేసేస్తే మొత్తం పోతుంది. కాదు, టెంపరరీగా స్టాప్ చేయాలి అంటే మీకు ఆ టైంకి ఛార్జ్ పడదనమాట. స్టాప్ చేసేయచ్చు మీరు. మీరు పని చేసుకున్నంత సేపు పని చేసుకుంటారు. అవసరం లేదన్నప్పుడు దాన్ని స్టాప్ చేసి పక్కన పెట్టేస్తారు. ఓకేనా అండి? అందరికీ క్లియరా? తర్వాత మీరు ఈ కోర్స్ చేయడానికి మీ ప్రీ రిక్విజైట్స్ ఏంటంటే వెరీ సింపుల్ అండి. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. కాకపోతే మినిమం డిగ్రీ ఉండాలి. అలాగే 3 to 4 hours ప్రాక్టీస్ చేయగలిగితే చాలా బాగుంటుందండి. ఒక 2 hours అయినా పెట్టుకోండి. కానీ మీలో ఫ్రెషర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మాత్రం ఇది కుదిరినంత టైం దీని మీద స్పెండ్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి అనమాట. ఎందుకంటే ఎంత నేర్చుకుంటే అంత మీకు మీ మైండ్కి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో మీరు ఫ్రెషర్స్ అయ్యి లేకపోతే మీరు ఇంకా జాబ్ సీకర్స్ అయ్యి ఖాళీగా ఉన్నారంటే మాత్రం
3 to 4 అవర్స్ మనకి ఎలాగో ప్రతి సర్వీసు ఫ్రీగానే ఉండేలాగానే నేను చెప్తా. ఫ్రీ లిమిటేషన్ దాటి మీకు ₹1 ఛార్జ్ అయ్యే అవకాశం లేకుండానే చెప్తా. అఫ్ కోర్స్ 1 or 2 సర్వీసెస్కి ఛార్జ్ పడుతుంది. లైక్ ఇప్పుడు ఇందులో ఉందనుకోండి, Route 53 అని చెప్పి మీకు ఒక సర్వీస్ ఉంటుంది. ఓకే, ఇది డిఎన్ఎస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే సర్వీస్ అనమాట. అంటే మనకి ఇప్పుడు డొమైన్ నేమ్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు.com ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది, నేను ఏదో ఒక సర్వీస్ ప్రొవైడర్ దగ్గర కొనుక్కున్నాను నేను. ఓకే, లేకపోతే మనకి డొమైన్ రాదు ఇలాగా. ఈ డొమైన్ నేను కొనుక్కుని తెచ్చుకుని నేను కాన్ఫిగర్ చేసుకున్నాను వెబ్సైట్లో. సో ఇన్ ద సేమ్ వే మీకు ఈ Route 53 ఏంటంటే ఈ డిఎన్ఎస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది ఒక్కటి మాత్రం మీకు ఛార్జ్ పడుతుంది. ఇలాంటివి కొన్ని ఉంటాయి, ఒక ఫ్యూ సర్వీసెస్ అయితే ఉన్నాయి. వెరీ లెస్ 95% సర్వీసెస్ మీకు అన్నీ కూడా ఏదో ఒక వేలో ఫ్రీ అయితే 100% దొరుకుతుంది. ఓకే, అది దాటి మీరు ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కనుక ఖచ్చితంగా అందరూ కూడా ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టండి. డైలీ క్లాస్కి రావాలి, రికార్డింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి మాత్రం వదిలేయడానికి వీల్లేదు. ఎందుకంటే రికార్డింగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఇవాళ రికార్డింగ్ రేపటికి పాతదైపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, అలాగే కోర్స్ కంటెంట్ అండ్ యాక్సెస్, మీకు ఈ కోర్స్ అంతా కూడా ఇదిగో సిలబస్ అంతా ఇక్కడ ఉంది చూడండి. డైలీ మీ అందరికీ కూడా నేను ప్రతిరోజు క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే మీది నైట్ బ్యాచ్ కనుక నాకు అప్పుడు అవ్వదులేండి, మార్నింగే ఇస్తాను నేను. రికార్డెడ్ వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ 100% ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఈ రికార్డెడ్ వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ మీకు 2 years యాక్సెస్ ఉంటుంది నా దగ్గర. ఆ తర్వాత నేను మెయింటైన్ చేయాలనుకుంటే మెయింటైన్ చేస్తాను, లేకపోతే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేస్తాను. అప్పుడు నేను చెప్తాను మీ అందరికీ, ఎవరైతే పే చేసి జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఆ పేమెంట్ గ్రూప్లో మీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తా. ఆఫ్టర్ 2 years మీరు ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి ఒక 1 or 2 months టైం ఇస్తా. అప్పుడు మీరు అందరూ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే, 2 years వరకు మాత్రం నా దగ్గర ఉంటాయి, నేను డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, మన మన పోర్టల్లోనే చూస్తారు మీరు అందరూ కూడా. ఓకే, కోర్స్ ఫీజు వచ్చి 11,000 అండి. అంటే 1 పేమెంట్ అయితే మీకు 11,000, 2 ఇన్స్టాల్మెంట్స్లో చేస్తే 13,000 అవుతుంది. 7,000 + 6,000 పే చేయాలి. 1 month గ్యాప్లో సెకండ్ అమౌంట్ పే చేయాలి. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 3 to 4 months. క్లాస్ టైమింగ్స్ వచ్చి నైట్ 8:30 to 10, మండే టు సాటర్డే మీకు క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? శివాత్మిక, పాపం చాలా కాలం నుంచి వెయిట్ చేసి చేశారు, పాపం మీకు లేట్ అయింది కొంచెం. హలో, సార్ చెప్పండి సురేంద్ర. సార్ సార్ నోట్స్ ఏమన్నా ఇస్తారా సార్? అంటే మేము లేకపోతే మేము 100% నోట్స్ ఉంటాయి చూడండి. ఇదిగో మన ప్రతి బ్యాచ్కి నేను ఎలా నోట్స్ ఇస్తానన్నది మీకు చూపిస్తా చూడండి. ఇది మొన్న రీసెంట్ జూలైలో స్టార్ట్ అయిన బ్యాచ్ ఇది. ఓకే, జూన్లో స్టార్ట్ అయిన బ్యాచ్, మేలో స్టార్ట్ అయిన బ్యాచెస్ 2 ఉన్నాయి, ఏప్రిల్లో బ్యాచ్ ఇది, మార్చ్. ఈ ఇయర్ బ్యాచెస్ అన్నీ చూపిస్తున్నా. ప్రీవియస్ 2 years కూడా 2022 నుంచి 22లో డిఫరెంట్గా ఇచ్చేవాళ్ళండి వాళ్ళకి. అది అందుకని అప్పట్లో ఈ రికార్డ్స్ నేను మెయింటైన్ చేయాల. వాళ్ళకి అప్పట్లో ఒక బ్లాగ్ లాగా సెట్ చేసి ఇచ్చేవాడిని, కానీ దానికంటే అదంత కంఫర్ట్గా లేదని ఇట్లా చేస్తాను అనమాట. ప్రతిదీ కూడా మీకు ఏ రోజు క్లాస్ జరుగుతుందో ఆ ప్రతిరోజు కూడా నేను ఈరోజు టెరాఫామ్ చెప్పానంటే ఏ టాపిక్స్ చెప్పానో దాని వీడియో మెటీరియల్ ఏంటి, రిటర్న్ మెటీరియల్ ఏంటి, ఇంకా నేను ఏమైనా కమాండ్స్ లాంటివి ఏమైనా ఇస్తే దాని ఫైలు. రిటర్న్ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చండి, వీడియో మెటీరియల్ మీకు డౌన్లోడ్ ఉండదు. ఓకే, ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి. ఏ ప్రాజెక్ట్ చెప్పాను ఆ రోజు అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గిట్హబ్లో పెడతాను సాధారణంగా. డాకర్, కుబర్నెటిస్ జరుగుతుంది. ఎప్పుడైనా క్లాస్ లేకపోతే నో క్లాస్ అని చెప్పి నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. అది ఎప్పుడుది? జూలై. ఆ తర్వాత ఇది జూన్ బ్యాచ్ వాళ్ళకు, అంటే దాని ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకు, ఎవరికైనా సరే ఇదే విధంగా మెటీరియల్ అనేది 100% ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, దాని ప్రీవియస్ బ్యాచెస్ ఇవి. మెటీరియల్లో మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదండి. కాకపోతే మెటీరియల్కి గుర్తుపెట్టుకోండి, ఒక 10 to 15 hours టైం పెట్టుకుంటాను నేను. అంటే నేను అంత టైం మ్యాక్సిమం తీసుకోను. నైట్ బ్యాచ్కి అయితే తర్వాత రోజు మార్నింగ్కే వస్తుంది, అదైతే 100% ట్రూ. ఎందుకంటే నైట్ ఇప్పుడు మీకు జూమ్లో క్లాస్ అయిన తర్వాత ఆ వీడియో అంతా రెడీ కావడానికి వాడు ఒక 1 or 2 hours చేస్తాడు వాడు. అప్పటి వరకు నేను లేచి ఉండలేను కనుక తర్వాత రోజు మార్నింగ్ నాకు 7 to 8:30 క్లాస్ ఉంటుంది, బ్యాచ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి అప్పుడు కూర్చొని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, అయితే మీరు ఎప్పుడు మీకు మ్యాక్సిమం నేను మార్నింగ్ 10 to 11 లోపల వచ్చేస్తాయి. ఇన్ కేస్ రాకపోయినా మీరు 2 o'clock వరకు వెయిట్ చేసి అప్పుడు కూడా రాకపోతే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా?
ఓకే సార్. యా అంతేగాని మళ్ళీ నాకు అంటే కొంతమంది నాకు తెలుసు మీలో కొంతమందికి నేను నన్ను పాపం అడుగుతూ ఉంటారు యుఎస్ వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకేంటంటే మనం పడుకుంటే వాళ్ళు లేచి కూర్చుంటారు కనుక వాళ్ళు అడుగుతూ ఉంటారు సార్ ఇప్పుడు ఇస్తే మాకు ఉపయోగం అండి అంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి ఇప్పుడు 10 o'clockకి క్లాస్ అవుతుంది. ఆ తర్వాత ఒక వీడియో అవైలబుల్ కావడానికి ఒక 1 or 2 hours పడుతుంది. అంతసేపు నేను 11 12 వరకు అయిపోతుంది కదా నాకు ప్రాబ్లం అవుతుంది. దట్స్ వై నేను ఆ విషయంలో క్లియర్గా చెప్తూ ఉంటాను అంతే. ఓకే ఈ విధంగా మెటీరియల్ అయితే ఉంటుంది మీకు. ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్. యా. ఇవన్నీ కూడా మీ మెయిల్ ఐడికి లింక్ అప్ అయి ఉంటాయి. నేను మీకు షేర్ చేస్తాను ఇవన్నీ కూడా తర్వాత. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు లేకపోతే నేను కంటిన్యూ చేస్తాను. ఫైన్. ఓకే లెట్ మీ కంటిన్యూ. నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడకండి. నేను అటు చెప్తాను ఇప్పుడు మాట్లాడండి అని నేను చెప్తాను అప్పుడు మాట్లాడవచ్చు. ఎందుకంటే అనవసరంగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ప్రతిరోజు మన క్లాస్లో సెకండ్ టు సెకండ్ కంప్లీట్గా రికార్డ్ అవుతూ ఉంటుందండి. ఎవరైనా అన్నెసరీ నాయిస్ క్రియేట్ చేస్తే పాపం మీకే తర్వాత ఆ వీడియో చూసుకుంటే హార్డ్గా ఉంటుంది. తర్వాత నేను ఏం చేయలేను ఇబ్బంది పడతారు. ఓకే తర్వాత ఇవాళ మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. రేపు డెవాప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? మీలో కూడా చాలామంది ఆల్రెడీ ఐటీలో వర్క్ చేసి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ క్లాస్కి అటెండ్ అవుతున్న వాళ్ళలో కొంతమంది లైక్ షిఫ్ట్ అవుదాం అనుకుంటూ ఉంటారు. కెరియర్లో చేంజ్ కోసం చూసే వాళ్ళు ఉంటారు. లేకపోతే కొంతమంది డెవలపర్స్ ఉంటారు. సార్ నేను ఇంకా నా డెవలప్మెంట్ నా వల్ల కావట్లేదండి నేను మారిపోతాను అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంత ఐటీ మీద అవగాహన ఉంటుంది కనుక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంది అనమాట. మనకి మామూలుగా క్లౌడ్ లేదు నాన్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ ఉంది అనుకోండి. నాన్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్లో మనకి ఎన్వైర్న్మెంట్ సెటప్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏ ఐటీ కంపెనీస్కి ఒక సర్వర్ రూమ్ ఉంటుంది. ఆ సర్వర్ రూమ్లో సర్వర్స్ ఉంటాయి. అదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? లైక్ వాళ్ళకి రకరకాల సర్వర్స్ అది వెబ్ సర్వర్స్ కావచ్చు, లేకపోతే స్టోరేజ్ కోసం సర్వర్స్ యూస్ చేయొచ్చు, నెట్వర్కింగ్ సెటప్స్ కావచ్చు, డేటాబేస్ సర్వర్స్ కావచ్చు, ఏదైనా అనలిటిక్స్ లాంటి సర్వీసెస్ అవసరం అవుతాయి, ఇంటెలిజెన్స్ లాంటి సర్వీసెస్ అవసరం అవుతాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు? వాళ్ళ ఆఫీస్లోనే సమ్వేర్ ఎల్స్ వాళ్ళకు ఒక డేటా సెంటర్ ఉంటుంది. ఆ డేటా సెంటర్ నుంచి రకరకాల నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్తో అంటే ల్యాన్, మ్యాన్, వ్యాన్ ఇలాంటి రకరకాల నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్తో కనెక్ట్ అయి వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే అయితే ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్కి సొల్యూషన్ ఇస్తూ మనకి క్లౌడ్ అనే ఎన్వైర్న్మెంట్ వచ్చిందనమాట. ఈ క్లౌడ్లో వీళ్ళు ఏమంటున్నారు? ఇట్స్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఇందాక మనం మాట్లాడుకున్న టైప్స్ ఆఫ్ సర్వీసెస్ లైక్ సర్వర్స్, రకరకాల సర్వర్స్. ఓకే ఇవన్నీ కూడా సర్వర్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, ఎనలైటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడమే. కానీ మనకి వీళ్ళు అవి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? ఓవర్ ద ఇంటర్నెట్నే మనం అందరం కూడా క్లౌడ్ అంటూ ఉంటాం అనమాట. ఓకే క్లౌడ్ అంటే ఏం లేదు, ఏడబ్ల్యూఎస్ వాడికైనా, ఎజూర్ వాళ్ళకైనా, జీసీపీ వాళ్ళకైనా, ఎవరికైనా సరే వాళ్ళకి వరల్డ్ వైడ్గా వాళ్ళకి డిమాండ్ ఉండే ప్లేసెస్లోనేలండి, ఎక్కడ పడితే అక్కడ ఏం బెటర్ కానీ వాళ్ళకి డిమాండ్ ఉన్న ప్లేసెస్లో ఇలా డేటా సెంటర్స్ పెడుతూ ఉంటారు అనమాట. ఈ డేటా సెంటర్స్లో ఏముంటాయి? ఇలా సర్వర్స్ ఉంటాయి. ఇలా ర్యాక్స్లో సర్వర్స్ ఉంటాయి అన్నమాట. మన డేటా అంతా కూడా డేటా ఇంత అందంగా ఉంటుందో లేదా అన్నది పక్కన పెడితే ఇలాంటి డేటా సెంటర్స్లోనే వాళ్ళ డేటా అంతా మన డేటా అంతా కూడా ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. ఇది మనం ఎలా కనెక్ట్ అవుతూ ఉంటాం? డేటా సెంటర్స్లో ఉన్న డేటాని మనకి ఇండియాలో చూసుకున్నాం అనుకోండి, ఏడబ్ల్యూఎస్ వాళ్ళ డేటా సెంటర్స్ ఇండియాలో మీరు చూసుకున్నారంటే ముంబైలోను, రీసెంట్గా ఒక 2 years బ్యాక్ హైదరాబాద్లో కూడా పెట్టారనమాట. ఓకేనా. అక్కడ ఉన్న డేటా సెంటర్స్లో ఉన్న సర్వర్స్ని ఇండియాలో అందరూ వాడుకుంటూ ఉంటారు. ఇంతకు ముందర మేము అందరం కూడా ముంబై డేటా సెంటర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే 2022 నవంబర్ బిఫోర్ హైదరాబాద్ డేటా సెంటర్ లేదు. ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడంటే డిమాండ్ వాళ్ళకి బాగుంది, ఇక్కడ చాలా డిమాండ్ ఉంది. దట్స్ వై ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ హైదరాబాద్లో కూడా పెట్టారనమాట. అలాగే ఏజూర్ వాళ్ళ డేటా సెంటర్స్ ఉంటాయి, జీసీపీ వాళ్ళ డేటా సెంటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హౌసెస్, ఇది వేర్ హౌసెస్, వీటిల్లో సర్వర్స్ ఉంటాయి ఇలాగనమాట. ఓకే వీటిని కనెక్ట్ అయ్యి మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటి సంగతి?
మనం ఎంతసేపు వాడుకున్నాం ఇప్పుడు ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక వెబ్సైట్ ఏదైనా హోస్ట్ చేయాలి అనుకున్నారు అనుకోండి, మీకు ఒక సర్వర్ కావాలి, పబ్లిక్ యాక్సెస్ ఉండే ఒక సర్వర్ కావాలి. ఇక్కడికి వచ్చి మీరు సింపుల్గా సర్వర్ క్రియేట్ చేసుకుంటారు, దానికి గంటకి ఇంత అని చెప్పి పే చేసేస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు ఇదే సర్వర్ మీ లోకల్లో మీ ఆఫీస్లో ఉన్న డేటా సెంటర్లో ఉందనుకోండి, దానికి మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే లైక్ ఏ విధమైన హ్యాకింగ్స్ ఇలాంటివి జరగకుండా ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆ, ఈ- దానికి ఒక ఏసీ లాంటి సిస్టమ్ అయితే మీకు ఆఫీస్లో 100% సర్వర్ రూమ్కి ఏసీ ఉండి తీరాల్సిందే. అలాగే మ్యాన్ పవర్ ఆల్వేస్ సమ్ టీమ్ 24/7 ఆఫీస్లో ఉండి తీరాల్సిందే, ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ వచ్చాయంటే వాటిని హ్యాండిల్ చేయాలి. దట్స్ వై. కానీ వీటిలన్నింటిని అడ్రస్ చేస్తూ మనకి చాలా బెనిఫిట్స్ని చూపిస్తుంది. ఓకే. క్లౌడ్ కంప్యూటింగ్ సింపుల్గా మీరు ఇప్పుడు డేటా ఉందనుకోండి, దానికి చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఎప్పుడు కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు బ్యాకప్స్ తీసుకోవాలి, అవసరమైనప్పుడు ఈజీగా రీస్టోర్ చేసుకునేలా ఉండాలి. అది మనకి క్లౌడ్లో ఏంటంటే ఒకళ్ళు కూర్చుని పని కట్టుకుని బ్యాకప్స్ తీసుకోవడం, రీస్టోర్ చేయడం లాంటివి చేయాల్సిన అవసరం లేదు. మనం స్కెడ్యూలింగ్ సెట్ చేస్తున్న ఈ టైంలో బ్యాకప్స్ తీసేయాలి, రీసెట్ కావాలంటే, రీస్టోర్ కావాలంటే మన డేటా ఏ టైంలో డేటా లాస్ అయిందో చూసుకుని ఆ టైంలో ఉన్న డేటాను సింపుల్గా రీస్టోర్ చేసేస్తారు అంతే. యాక్సెసిబిలిటీ సింపుల్, ఈజీ, ఫాస్టర్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. లో మెయింటెనెన్స్ కాస్ట్. ఆటోమేటిక్గా కంపెనీస్కి ఈ క్లౌడ్ వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సేవింగ్స్ వచ్చాయండి. ఓకే. ఎందుకంటే చాలా వరకు ఆటోమేషన్ జరిగిపోతుంది. అలాగే పేపర్ యూజ్ మోడల్, మీరు ఎంత వాడుకుంటారో అంతకే పే చేస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సర్వర్ ఉంది, ఇది మీరు గంట సేపు వాడుకున్నారు, 24 గంటల్లో మనకు ఆఫీస్ అవర్స్ వచ్చి మార్నింగ్ 9 టు ఈవినింగ్ 7 అనుకోండి, ఆ టైంలోనే ఈ సర్వర్ స్టార్ట్ ఉంటే సరిపోతుంది, తర్వాత అవసరం లేదంటే అవసరం లేదు అంతే. మనం ఏం చేస్తాం, సింపుల్గా ఇది అయిపోయిన తర్వాత స్టాప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం. స్టాప్ చేశారంటే ఆ టైంకి మీకు ఛార్జెస్ పడవు. నాట్ ఓన్లీ దిస్ సర్వీస్, ఏడబ్ల్యూఎస్ ఈ రోజున మీరు చూసుకుంటే అరౌండ్ 250 సర్వీసెస్ వరకు ప్రొవైడ్ చేస్తుందంట. ఇందులో చాలా 95% సర్వీసెస్ మీరు యూజ్ చేయనప్పుడు మీకు ఛార్జెస్ పడవు. ఓకేనా. పేపర్ యూజ్ మోడల్ అంటే ఎంతసేపు వాడుకున్నారు దానికి మాత్రమే ఛార్జెస్ అనమాట. అలాగే అన్లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మీకు ఇక్కడ నేను చెప్పాను చూసారా, ఇందులో స్టోరేజ్. ఈ స్టోరేజ్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశారనుకోండి, దానికి యూజర్స్ని సైన్ అప్ చేయమన్నారు. సైన్ అప్ చేసేటప్పుడు వాళ్ళ నుంచి మీరు సమ్ డేటా తీసుకుంటున్నారు, లైక్ నేమ్, మొబైల్ నంబర్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. ఇవన్నీ అయిన తర్వాత కిందకు వచ్చి ఇమేజ్ కూడా అప్లోడ్ చేయమంటారు. కొన్ని వెబ్సైట్స్ మీ ఆ, ఇప్పుడు మ్యాట్రిమోనియల్ సైట్స్ ఉన్నాయనుకోండి, అందులో అనానమస్ పీపుల్ ఎవ్వరు కూడా మ్యాట్రిమోనియల్ సైట్స్లో రిజిస్టర్ అవ్వడాన్ని యాక్సెప్ట్ చేయడు, వాడి ప్రొఫైల్కి లో వెయిట్ ఇచ్చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ ఫొటోస్ ఖచ్చితంగా అందులో ఉండి తీరాలి. ఆ ఫొటోస్ని సాధారణంగా నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఎలా మెయింటైన్ చేస్తారు? ఏదో ఒక సర్వర్లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు ఆ డేటా అంతా కూడా. అయితే ఎంత డేటా మెయింటైన్ చేయగలరు ఆ సర్వర్లో అంటే, ఆ సర్వర్ కెపాసిటీ ఎంత ఉందో అంతే చేయగలరు. ఆ మ్యాక్సిమం అయిపోతుంది ఆ సర్వర్ కెపాసిటీ అంటే దాన్ని పెంచాలి. ఓకే. దానికి మళ్ళీ వేరే మెకానిజం ఉంటుంది. కానీ క్లౌడ్లోకి వచ్చేసరికి అండి మీకు ఈ స్టోరేజ్ కోసం S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంది. ఇందులో మనం ఏం చేస్తామంటే మన గూగుల్ డ్రైవ్లో డేటా ఎలా పెట్టుకుంటామో ఇందులో కూడా అలాగే పెట్టుకుంటాం. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఇందులో. ఈవెన్ వీటిలో మీరు వెబ్సైట్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇందులో మీరు ఎంత డేటా స్టోర్ చేయొచ్చు అంటే పెటాబైట్స్ అండ్ పెటాబైట్స్ ఆఫ్ డేటా కూడా స్టోర్ చేసుకున్నా ఇంకొక ఫైల్ స్టోర్ చేసుకోవడానికి ఎప్పుడు మీకు స్పేస్ అనేది ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఎంత డేటా స్టోర్ చేసుకున్నారో దానికి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తాడు వాడు, అది వేరే విషయం. కాకపోతే ఇట్లా మీకు ఏంటంటే అన్లిమిటెడ్ స్టోరేజ్ అయిపోయింది. నువ్వు 100 ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఉందనుకోండి, మాక్సిమం ఫ్రీ టైం లిమిటేషన్ ఎంత ఉంటుంది వాడి దగ్గర? 15 GB ఆల్ టుగెదర్ మొత్తం గూగుల్ సూట్లో. అంటే గూగుల్ ఫొటోస్ కానివ్వండి, జీమెయిల్ సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే గూగుల్ డ్రైవ్లో కానివ్వండి, ఇంకో సర్వీస్ కానివ్వండి, మీరు మాక్సిమం అందులో ఫ్రీగా స్టోర్ చేసుకోగలిగిన డేటా ఎంత ఉంటుంది? 15 GB. ఆఫ్టర్ 15 GB వాడు ఏమంటాడు, మీ సర్వీసెస్ ముందర ఆగిపోతాయి, మీకు మెయిల్ రాదు, గూగుల్ డ్రైవ్లోంచి ఫైల్ డౌన్లోడ్ చేసుకోలేరు, అప్లోడ్ చేసుకోలేరు, అన్నీ బ్లాక్ చేస్తాడు వాడు. అప్పుడు ఏమంటాడు, మనల్ని స్టోరేజ్ పర్చేస్ చేయమంటారు. మళ్ళీ మనం ఏదో 100 GB 1 TB 2 TB ఏదో ఒక అమౌంట్, సమ్ డేటా అనేది స్టోరేజ్ అనేది పర్చేస్ చేయాలి. బట్ ఏ క్లౌడ్ సర్వీస్లోనూ కూడా మీకు సర్వీస్ ఆపేయండి, ఇంతే మీకు స్టోరేజ్ అని చెప్పడు. మీరు ఎంత డేటా పెట్టుకుంటారో పెట్టుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే మీరు ఎంత డేటా స్టోర్ చేసుకుంటున్నారని దాన్ని బట్టి ఛార్జెస్ ఉంటాయి, అది మాత్రం కరెక్ట్.
ఓకే, ఇలాంటి క్లౌడ్ సర్వీసెస్ ఇచ్చే మనకి ప్రొవైడర్లు చాలా మంది ఉన్నారు. లైక్ ఏడబ్ల్యూఎస్, ఏజూర్, జీసీపీ, అలీబాబా క్లౌడ్, సేల్స్ ఫోర్స్, ఐబిఎం క్లౌడ్, డిజిటల్ ఓషన్, డ్రాప్ బాక్స్, ఇలాంటివి ఏవో 1,00,000 మంది ఉన్నారు. వీటిల్లో పర్టికులర్లీ ఇన్ ఇండియా టాప్ లీగ్లో ఉండేది ఏడబ్ల్యూఎస్, ఏజూర్, జీసీపీ. ఈ మూడిట్లోనూ ఎప్పుడు కూడా హైయెస్ట్ మార్కెట్ షేర్ ఎవరికి ఉందంటే ఏడబ్ల్యూఎస్కి ఉంది ఇప్పటివరకు కూడా. ఓకే, దానికి రకరకాల రీజన్స్. ఏడబ్ల్యూఎస్ అసలు క్లౌడ్ అనే విధంగా వర్క్ చేయొచ్చు అనే ఆలోచన ఎవరికి లేని టైంలో ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మార్కెట్లోకి వచ్చి వాళ్ళ సర్వీసెస్ని క్లౌడ్ ద్వారా మేము ఇలా ప్రొవైడ్ చేస్తాము అని అందరికీ చెప్పిన వాళ్ళకి నమ్మకం కలిగించి తీసుకొచ్చారు. దట్స్ వై ఏంటంటే ఏడబ్ల్యూఎస్కి ఒక బ్రాండింగ్ ఉందన్నమాట ఫస్ట్ నుంచి కూడా. వీళ్ళకి ఇది ఉంది, ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళని, అందుకనే వాళ్ళకి మ్యాక్సిమం మార్కెట్ షేర్ అనేది ఉంది. అఫ్ కోర్స్ తర్వాత ఏజూర్, జీసీపీ కూడా ఎవరి మార్కెట్ షేర్ వాళ్ళు తెచ్చుకున్నారు అనుకోండి. అదేది తక్కువ కాదండి, మూడు కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఏది నేర్చుకున్నా కూడా మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే 100% ఉంటాయి. అయితే ఒకటేంటంటే ఎప్పుడు కూడా మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడం, ఇంపార్టెంట్ టాపిక్స్ చదవడం లాంటివి చేయకూడదు. ఇక్కడ మీలో కొంతమంది క్లౌడ్ డెవలపర్గా వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా వెళ్దాం అనుకుంటూ ఉంటారు, కొంతమంది డెవాప్స్ ఇంజనీర్గా వెళ్దాం అనుకుంటూ ఉంటారు. మీలో అఫ్ కోర్స్ నిజమే కూడా కొన్ని సర్వీసెస్ మీకు అవసరం లేనివి ఉండొచ్చు, కానీ నాకు ఇది అవసరం లేదు అని మీరు పక్కన పెట్టేయకండి ఎప్పుడు కూడా. ఇది ఒక ఆపర్చునిటీ కింద తీసుకుని నేను ఇక్కడ చెప్తున్న 45 to 50 సర్వీసెస్ ఏమున్నాయో అన్నీ కూడా మీరు 100% చక్కగా నేర్చుకోండి. ఓకేనా? ఎందుకంటే మనకి ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో ఎవరికి తెలియదు. ఇది నా పని కాదు అనేది ఏమి ఉండదండి. అందరికీ కూడా విప్రోలోను టీసీఎస్లోనే జాబులు రావు. కొంతమందికి లెవెల్ 3 కంపెనీస్ వస్తాయి, కొంతమందికి ఎంట్రీ లెవెల్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి. టీసీఎస్ లాంటి కంపెనీస్లో మీకు జాబ్ వచ్చింది అనుకోండి, అక్కడ మీరు మీ వేరే సర్వీస్, మీకు సంబంధం లేని సర్వీస్ని మీరు ముట్టుకుంటానన్నా మిమ్మల్ని ముట్టుకునేవారు. ఓకే, అదే చిన్న కంపెనీలో మీకు జాబ్ వచ్చింది అనుకోండి, అది ఇది నా పని కాదు అనడానికి ఉండదు. ఓకే, చిన్న కంపెనీస్కి ఏంటంటే తక్కువ మ్యాన్ పవర్ తోటి ఎక్కువ ప్రొడక్టివిటీ ఇవ్వాలి కనుక. బేసిక్గా నేను డెవలపర్ అండి, నాకు డెవలప్మెంట్ మీద అరౌండ్ 10+ years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. బట్ నేను ఎప్పుడైతే క్లౌడ్లోకి వచ్చానో అన్నీ చేసేసాను నేను, ఎందుకంటే నాది చిన్న కంపెనీలో వర్క్ చేశాను నేను. ఆ కంపెనీలో ఏంటంటే ఇది మా బాస్ అనేవాడు నన్ను, నాకు ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ కావాలని చెప్పి నేను మెయిల్ పెడితే నువ్వు మెయిల్ ఎందుకు పెట్టావు, నువ్వు చేసుకోలేవా అని అడిగేవాడు. చేసుకోగలను, చేసుకోలేనని కాదు, కానీ అది నాది కాదు కదా అంటే, నీది కాదు అంటే అంటే అంతకుముందు నేను ఒక పెద్ద కంపెనీలో పనిచేసి అక్కడికి వెళ్ళాను అనమాట. మీ కంపెనీలో అక్కడి నుంచి వచ్చిన ఆలోచన విధానం అంతా ఉండకు, ఇక్కడ అన్ని నువ్వే చేసుకునేవాడు. అలా డెవాప్స్ రిలేటెడ్ అక్కడ పైప్ లైన్ సెటప్ చేయడం దగ్గర నుంచి అన్ని మేమే చేసేసుకునేవాళ్ళం. అఫ్ కోర్స్ ఏమైనా డౌట్స్ వచ్చినా ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఆ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఇది ఏంటి బాబు అని అడిగితే చెప్పేవాడు. ఓకే, కాకపోతే ఏంటంటే ఏది కూడా ఇది నాది కాదు అనేది ఏమి ఉండదండి. 100% అందరూ అన్నీ నేర్చుకోండి. అలాగే మీరందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, నేను చెప్పే డెవలప్మెంట్ రిలేటెడ్ నేను ఇచ్చే కోడ్ ఏముంటుందో అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చూపిస్తూనే చేస్తాను. అది మాత్రం మీరు ఇది నాది కాదు అని మాత్రం వదిలేయకండి. చక్కగా ఒక ఆపర్చునిటీ కింద ప్రోగ్రామింగ్ నేర్చుకునే అవకాశం వచ్చింది, ఇది నేర్చుకోండి, ఈ ప్రకారం చేయండి, అన్నీ నేర్చుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ రెజ్యూమేకి వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఓకేనండి? సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? అడగండి, పర్వాలేదు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నేను ఎలాగో ఇప్పుడు ఎఫ్ఏక్యూస్ చెప్తా. ఓకే, అంటే మన స్టూడెంట్స్ చాలా మంది అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ కూడా నేను లిస్ట్ చేసి ఉంచాను. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తా. ఓకే, అలాగే మీకు ఈ లోపల ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇదివరకు తక్కటక్క స్టూడెంట్స్ అడుగుతూ ఉండేవారు, మీరు ఏటో ఏం మాట్లాడట్లేదు. కోర్స్ అంత క్లియర్. డ్యూరేషన్ సారీ సార్, కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుందండి? 3 to 4 months ఇక్కడ చెప్పానుగా. ఓకే, 4 monthsలో అయిపోతుందా? 4 monthsలో 100% అయిపోతుంది. మనం ఏదైనా సర్టిఫికేషన్ చేయాలంటే విచ్ మంత్ విల్ బి మోర్? ఆఫ్టర్ 2 months సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ డెవలపర్, ఈ సర్టిఫికేషన్స్ ఉంటాయి చూసారా, ఆ సర్టిఫికేషన్స్కి ఏడబ్ల్యూఎస్ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టార్గెట్ చేసుకోండి. ఓకే. సరే, ఇది అజూర్ కును AWS కి అంటే దేనికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఒకసారి చెప్తారా సార్? అలా ఏం లేదండి, దేని మార్కెట్ దానికి బాగుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే ఏదైనా ఆపర్చునిటీస్ బాగుంటాయి. మనం ఎప్పుడైనా సరే ఎలా ఉండాలంటే
రియల్ టైం విధానంలో ఆలోచించగలగాలండి. ఓకే. S3 అంటే ఏంటి అని అడిగితే S3 ఈజ్ ఏ స్టోరేజ్ సర్వీస్ అంటూ మనం టెక్స్ట్ బుక్ ఆన్సర్స్ చెప్పకూడదు. దేనికోసం యూజ్ చేస్తున్నాం, అది రియల్ టైంలో ఎన్ని చోట్ల మనకు ఉపయోగపడుతుంది, ఇలాంటివన్నీ చెప్పాలి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉందండి, ఈ వెబ్సైట్లో దిస్ ఇస్ మై ఇమేజ్. ఓకే. ఈ ఇమేజ్ నేను ఎక్కడ స్టోర్ చేసి ఎక్కడో ఒకటి స్టోర్ చేసుకుంటేనే కదా మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. లేకపోతే మన లోగో ఉంది, ఇది కూడా ఎక్కడో ఒకటి స్టోర్ చేసుకుంటేనే కదా మీకు ఇక్కడ నేను ఇది చూపించగలుగుతున్నాను. ఈ స్టోరేజ్ ఇలాంటి రియల్ టైం ఇవన్నీ చెప్పాలంటే ఒక వెబ్సైట్కి కావాల్సిన కంటెంట్ అంతా మనం S3 బకెట్లో పెట్టుకుని ఇట్లా మెయింటైన్ చేసుకోవచ్చు ఒక డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేకపోతే ఒక క్లౌడ్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో S3 ఎలా వాడుకోవచ్చు, అందులో ఫైల్స్ పెట్టుకుని వాటి నుంచి మనం ఏమేమి చేయొచ్చు, ఒక డెవాప్స్ ఇంజనీర్ ఏమేమి చేయొచ్చు, అవన్నీ కూడా మనం రియల్ టైంలో నేర్చుకోవాలి. మన ఓన్ వర్డ్స్లో మనం ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ఏది కూడా బై హార్ట్ చేసినట్లు ఉండకూడదు. ఓకేనండి. ఓకే సార్, క్లియర్. హలో చెప్పండి కార్తిక్. సార్, ఈ డౌట్స్ ఎందులో క్లియర్ చేస్తారు సార్ మామూలుగా? మీకు ప్రతిరోజు 1.5 అవర్ క్లాస్ ఉంటుందండి. అందులో 1 అవర్ అయితే మొత్తం క్లాస్ చెప్తాను, ఒక హాఫ్ అన్ అవర్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. పర్సనల్గా కాల్ చేసి అడగొద్దు, మీకు నేను ఒక డిస్కషన్ ఫోరం ఇస్తాను. మన డిస్కషన్ ఫోరమ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి, స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు అందులో నేను మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా అందులో ఉంటారు. ఓకే. ఎవరికి ఏ డౌట్ వచ్చినా అందులో హ్యాండ్ రైస్ చేయొచ్చు, అక్కడ అడిగితే నేను మ్యాక్సిమం ఈ ఒక 2 to 3 అవర్స్లో మీకు రెస్పాండ్ అవుతాను. ఇన్ కేస్ అక్కడ మీకు అవ్వకపోతే తర్వాత రోజు క్లాస్లో నాకు స్క్రీన్ షేర్ చేసి చూపించవచ్చు. స్క్రీన్ షేర్ చేసి చూపించినప్పుడు ఇప్పుడు ఒక ఇష్యూ ఉందనుకోండి, నిన్న నాకు ఈ ఇష్యూ వచ్చిందండి ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడగకూడదు. ఆ ఇష్యూను మళ్ళీ మనం రిజంబుల్ చేయాలి. ఇక్కడ మీకు ఇప్పుడు ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వడం దగ్గర ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇలా ముందర ఒక ఈసీటీ నాకు చూపించేటప్పుడే మీరు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని రెడీగా ఉండాలి. అవునండి ఏమైంది, ప్రాబ్లం ఏంటి అని చెప్పి నేను అడిగానంటే మీరు నాకు ఆ ఈసీటీ ఇన్స్టెన్స్ని చూపించి చూడండి ఇది కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేలా ఉండాలి మీరు. అప్పుడు నేను మీకు లైవ్లో దాని సొల్యూషన్ ఏంటో చెప్తాను. లేదు స్క్రీన్ షాట్ తీసుకుని మన డిస్కషన్ ఫోరంలో వాట్సాప్ కమ్యూనికేట్ చేయొచ్చు, అక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు, నేను చూస్తాను, చూసి నేను మీకు యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ సమాధానం చెప్తాను. ఓకే ఓకేనా సార్. కార్తిక్? ఓకే సార్. సార్ Yeah. ప్లేస్మెంట్స్ మామూలుగా ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్ కానీ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీ అందరికీ కూడా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ ఉంటాయి. ఓకే. అలాగే మీకు 1 year వరకు కూడా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుందండి. అసిస్టెన్స్ అంటే చూసుకోండి, ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు, ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ 1 year వరకు నేను ఇస్తాను 100%. ఓకే. అంటే ఇవాళ మీరు జాయిన్ అయినప్పటి నుంచి 1 year కోర్స్ అయిపోయిన తర్వాత 1 year వరకు మీకు ఆ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూ ఉంటాం. దానికి ఒక సెపరేట్ పోర్టల్ ఉంటుంది, అక్కడ ఇస్తాను నేను మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత నేను కంటిన్యూ చేయొచ్చా? ఎస్ సార్, Yes, ప్లీజ్ sir. కంటిన్యూ. రైట్. తర్వాత చాలా మంది స్టూడెంట్స్ నన్ను చాలా ఫ్రీక్వెంట్గా అడిగే కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ లిస్ట్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఓకేనా? ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇది అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగవచ్చు, ప్రాబ్లం లేదు. చాలా మంది అడిగే ఒక బేసిక్ క్వశ్చన్ అండి, నాకు కోడింగ్ నాలెడ్జ్ లేదు, నేను ఈ కోర్స్ చేయడానికి అది AWS సొల్యూషన్ ఆర్కిటెక్టా, డెవాప్స్ ఇంజనీరా, క్లౌడ్ ఇంజనీరా, లేకపోతే క్లౌడ్ డెవలపరా, దానికి నేను ఎలిజిబులా అంటారు. నేను మీకు ఇంతకు ముందర చెప్పినట్లుగా క్లౌడ్ డెవలపర్కి తప్ప ఇంకా ఏ జాబ్ రోల్కి కోడ్ అనేది అయితే మ్యాండేట్ కాదండి. ఓకేనా? కాకపోతే ఒక విషయం తెలుసుకోండి, ఇప్పుడు మీరు క్లౌడ్ ఇంజనీర్గా వర్క్ చేయండి, క్లౌడ్ డెవలపర్గా వర్క్ చేయండి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్, సిసాప్స్ ఇంజనీర్, ఏ ఇంజనీర్గా అయినా మీరు వర్క్ చేయండి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటేనండి, ఒక డెవలపర్ కోడ్ రాయాలి అంటే వీడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, లైక్ వాడికి సర్వర్స్ కావాలి, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, పర్మిషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్ ఉంటాడు, వీడు చేస్తాడు ఈ పని అంతా కూడా. ఓకే. అలాగే డెవాప్స్ ఇంజనీర్ వీడు రాసిన కోడ్ని తీసుకెళ్ళి CI/CD సెటప్ చేసి డిప్లాయ్మెంట్ యాక్టివిటీస్, టెస్టింగ్ యాక్టివిటీస్ లాంటివి చేయిస్తాడు. ఓకే. ఇలా మనకి ఇప్పుడు క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వీళ్ళందరూ ఏం చేసినా కూడా ఒక డెవలపర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి. ఫైనల్గా నేను ఒక వెబ్సైట్ని డిప్లాయ్ చేయాలి అంటే ఒక డెవలపర్ అనేవాడు ఎవడో ఆ వెబ్సైట్ని డెవలప్ చేసి ఉంచాలి. అలాగే నేను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరి కోసం క్రియేట్ చేస్తాను,
ఒక డెవలపర్ కోసం క్రియేట్ చేస్తాను. అంటే మనం చేసే వర్క్ అంతా కూడా ఒక డెవలపర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వీడి మనిషే, వీడేం దేవుడు కాదు కదా. బోల్డ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనకి. ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ లేదనుకోండి, ప్రతిసారి వేరే వాడి మీద డిపెండ్ అవుతూ ఉండాలి. అలా కాకుండా మీకు ఆల్రెడీ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ ఉంది అంటే మీరు హ్యాపీగా చాలా వరకు మనమే ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కంపెనీస్ ఏంటంటే డెవాప్స్ ఇంజనీర్స్కి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇంజనీర్, కోడింగ్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అంటూ ఉంటాయి. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళెవరికి కోడింగ్ అవసరం లేదు, కానీ మీకు ఆ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మీకు వాల్యూ ఎడిషన్ అయితే అవుతుందండి. అది గుర్తుపెట్టుకోండి. క్లౌడ్ ఇంజనీర్ ఇవేం కాదు, ఓన్లీ క్లౌడ్ డెవలపర్ అనే జాబ్ రోల్కి వెళ్తే తప్ప మిగిలిన ఎవరికి కూడా కోడింగ్ అనేది మ్యాండేట్ కాదు. కానీ మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉందంటే ఖచ్చితంగా అది మీకు వాల్యూ ఎడిషన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రీ రిక్విసైట్స్. దీని ప్రీ రిక్విసైట్స్ ఏంటి అంటే మినిమం డిగ్రీ అయితే ఉండాలండి. కొంతమంది ఇంటర్మీడియట్ చేశానండి, లేకపోతే ఒకేషనల్ కోర్స్ లాంటిది ఏదో చేశాను, నేను ఈ కోర్స్ చేస్తే నాకు ఉంటాయని పాపం అడుగుతూ ఉంటారు. కానీ కుదరదండి, కష్టం అది. నాట్ ఓన్లీ క్లౌడ్, మీరు ఐటీలోకి రావాలంటే మినిమం డిగ్రీ ఉండి తీరాల్సిందేనండి. అంటే మీరు ఏదైనా ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్ గురించి చెప్తే నేను మాట్లాడలేను. కానీ అంటే ఇప్పుడు కొంతమంది మనకి పేపర్లో కనిపిస్తూ ఉంటారు, ఇంటర్మీడియటే చదివాను కానీ నేను ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాను ఐటీలో, అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఓకే, అవన్నీ ఎక్సెప్షనల్ అనమాట. అవి కాదు, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. ఒక 3 to 4 hours ప్రాక్టీస్ చేయడానికి టైం పెట్టుకోండి మీరు. ఓకేనా? అలాగే ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ కావాలా అంటూ ఉంటారు. ఎస్, 100% కావాలి. కాకపోతే వర్క్ చేసేటప్పుడు కావాలి. నేర్చుకోవడానికి మీకు ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎందుకంటే నేను విండోస్లో చెప్తాను, లైనెక్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైనెక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇప్పుడు లైనెక్స్ ఓఎస్ మీకు చెప్తూనే చేస్తాను. సో అందుకని అది సరిపోతుంది. సో మీకు ప్రస్తుతానికి లేకపోయినా పర్లేదు, కాకపోతే నేర్చుకునేట్టుగా మాత్రం ఉండాలి మీరు. అలాగే కొంతమంది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్తో వస్తారు. లైక్ వాళ్ళు ఒక డెవలపర్గా వస్తూ ఉంటారు, కెరియర్లో స్విచ్ అవుదాం అనుకుంటూ ఉంటారు అనమాట. స్విచ్ అవుదాం అనుకునే ఆలోచనతో వచ్చే వాళ్ళు ఏంటంటే మాకు ఈ కోర్స్ యూస్ఫుల్ అంటారండి. 100% యూస్ఫుల్ అయిపోతుంది మీకు. ఎందుకంటే ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఒక డెవలపర్ చుట్టూనే ఐటీలో ఏదైనా తిరుగుతూ ఉంటాయి. సో మీకు ఆ డెవలప్మెంట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉందనుకోండి, మిగిలినవన్నీ మీకు చాలా ఈజీ అయిపోతాయి అనమాట. తర్వాత వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ అప్లై ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ కోర్స్ అంటే మీరు ఇంతకు ముందర నేను చెప్పిన క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్స్, వీటిలన్నింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే కొంతమంది ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్, కెన్ యూ గివ్ మీ ద ట్రైనింగ్ టు విన్ ద ఇంటర్వ్యూ అంటే 100% ఇస్తానండి. మీకు ఇప్పుడు లేకపోయినా పర్లేదు, కానీ వన్స్ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆ జీల్ మీలో ఉండాలి. ఖచ్చితంగా 3 to 4 hours ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ఒకటండి, అస్సలు ఇప్పుడు కొంతమంది డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో వస్తూ ఉంటారు, లైక్ బీఏ, బీకామ్, ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి సర్వర్ అంటే ఏంటి అన్నదే మొదటిసారి వింటూ ఉండే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కంపారిటివ్లీ బీటెక్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్తో వస్తున్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకొక గంట ఎక్స్ట్రా చదవాలండి, అది మాత్రం నిజం. ఓకే, ఎందుకంటే మీరు అప్పటి వరకు ఐటీ రిలేటెడ్గా ఆ టాపిక్స్ని మీరు ఎప్పుడు ముట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం ముట్టుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాలి మీరు. తర్వాత ఐ హ్యావ్ ఎక్స్ ఇయర్స్ గ్యాప్ ఇన్ మై కెరియర్, కెన్ ఐ గెట్ ద జాబ్ యాజ్ ఎ ఫ్రెషర్ బై లెర్నింగ్ దిస్ కోర్స్ అంటారండి. అంటే దీని అర్థం ఏంటంటే కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా కెరియర్లో కొంత గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. అబ్బాయిలకైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం తెలిసి తెలియక ఏదో ఒక పిచ్చి జాబ్లోకి వెళ్ళిపోయి అందులోనే ఫస్ట్లో అంతా బాగానే ఉంటుంది. ఒక 4-5 years అయిన తర్వాత ఒక ఫ్రెండ్స్ తోటి కంపేర్ చేసుకుని బాధపడుతూ ఉంటారు. అమ్మాయిలకు వచ్చే చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఇమ్మీడియట్గా మ్యారేజ్ అయిపోవడం, పిల్లలు, ఈ ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళిపోయి ఒక 4-5 years గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత పాపం బాధపడుతూ ఉంటారు, సార్ మేము ఇంత మంచి స్టూడెంట్స్ అండి, మా దాంట్లో మా ఎడ్యుకేషన్ అంతా వేస్ట్ అయిపోతుందని బాధపడుతూ ఉంటారు. కాకపోతే కొంతమంది నేను చెప్పడం చూసానండి, అది 100% రాంగ్. మీరు నమ్మకండి మాత్రం. మీరు మా దగ్గర చేస్తారా చేయరా అనేది వేరే విషయం, కానీ ఐటీ సెక్టార్లో ఫ్రెషర్ అంటే మ్యాక్సిమం 3 years మాత్రమే. ఏ 3 years? మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన మ్యాక్సిమం 3 years వరకు మాత్రమే మిమ్మల్ని ఫ్రెషర్ అంటారు. ఆఫ్టర్ దట్ యు ఆర్ నాట్ ఫ్రెషర్ అట్ ఆల్. మీకు ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి పైకి లాగే వాళ్ళు ఉంటే అది వేరే విషయం. అలా కాకుండా మీ ఓన్గా మీరు ట్రై చేసే నార్మల్ పీపుల్, మా కామన్ పీపుల్ నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. ఎవ్వరు కూడా 3 years తర్వాత ఫ్రెషర్ కాదండి. అందులోనూ కూడా ఫస్ట్ 2 years ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, కొన్ని ఎక్సెప్షనల్గా థర్డ్ ఇయర్ కూడా సర్లే రా అంటూ ఉంటారు.
అంతే తప్ప ఆ తర్వాత కొంతమంది నేను ఇదివరకు వెరీ ఇనీషియల్ డేస్లో అమీర్పేటలో కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే వాళ్ళు చెప్పేవారు, మిమ్మల్ని .NET డెవలపర్గా మీకు ఇంటర్వ్యూస్ ఇప్పిస్తాము, జావా డెవలపర్గా మీకు ఇంటర్వ్యూస్ ఇప్పిస్తాము, ఇలాంటి మాటలు చెప్పేవారు. అలాంటి జావా డెవలపర్, జావా ఫ్రెషర్స్, .NET ఫ్రెషర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారండి, దాన్ని చాలా అబద్ధాలు అవి. వాళ్ళకి ఎవరికైనా స్పెషల్గా ఎవరితోనైనా పర్సనల్ టైప్స్ ఉంటే మీకు ఇప్పించగలరేమో కానీ లేకపోతే కాదు, కాని విషయం. నాకైతే ఎవరితోటి అలాంటి పర్సనల్ టైప్స్ లేవు. ఓకే. తర్వాత కొంతమంది డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ తోటి వస్తూ ఉంటారండి. లైక్ ఫార్మాసిటికల్ బ్యాక్గ్రౌండ్, MBA, లైఫ్ సైన్సెస్ ఇలాంటి వాటితో వస్తూ ఉంటారు. కెన్ ఐ గెట్ ద జాబ్ బై లెర్నింగ్ దిస్ కోర్స్ అంటారండి. అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయండి. కొన్ని కంపెనీస్ స్ట్రిక్ట్గా మాకు బీటెక్ వాళ్ళే కావాలి, ఎంటెక్ వాళ్ళే కావాలి, BSc కంప్యూటర్స్ వాళ్ళే కావాలి అని క్లియర్గా వాళ్ళ JDలో ఇచ్చేస్తారు. అలాంటి కంపెనీస్లో మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వదు. ఓకే. కొన్ని కంపెనీలు ఎనీ డిగ్రీ అంటూ ఉంటారు. అలాంటి కంపెనీస్లో మీకు ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీకు ఒక 10 అవుట్ ఆఫ్ 10 ఒక 10 కంపెనీస్లో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మీకు ఒక 4 to 5, ఒక 6 కంపెనీస్ వరకు కూడా అనుకోవచ్చు మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా ఒక 4 to 4 కంపెనీస్ అయితే స్ట్రిక్ట్గా చెప్పేస్తానండి, మాకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వద్దు అని చెప్పేస్తారు. ఓకే. డస్ యువర్ ట్రైనర్ హ్యాస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్? నాకు 100%, నాకు 12 years ఎక్స్పీరియన్స్ అండి ఐటీలో. నాకున్న స్పెషల్ పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి నేను ట్రైనింగ్లోకి వచ్చి నేను లాస్ట్ 2 to 3 years నుంచి చెప్తున్నాను. ఐటీలో నేను చాలా డిఫరెంట్ జాబ్ రోల్స్లో వర్క్ చేశాను. ఓకే. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. అండ్ నాకు క్లౌడ్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ప్రస్తుతానికి నేను ఎక్కడ వర్క్ చేయట్లేదు, ఎందుకంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్ అంతా, నేను అసలు ఐటీ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేయాల. నాకు యూట్యూబ్లో ఏదో చేయాలని ఇంట్రెస్ట్ తోటి ఫస్ట్లో యూట్యూబ్లో వీడియోస్ పెట్టేవాడిని. మీరందరూ మన ఛానల్ చూసారండి, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్? యా చూసాను సార్. చూసాం ఓకే. సార్. ఇక్కడ చూసారంటే ఇవి నేను ఎప్పుడో సరదాగా ఇయర్స్ బ్యాక్, ఓకే, ఓల్డెస్ట్ 4 years బ్యాక్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి నేను స్టార్ట్ చేసుకుంటూ, అప్పట్లో నేను ఇలా ఏమీ చేయాలని అనుకోలేదు. ఓకే. నా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఏదో చేసుకుంటూ వస్తుంటే చాలామంది స్టూడెంట్స్ సార్ ఇలా చేయండి అని అడుగుతుంటే ఒక పర్టికులర్ టైంలో స్టార్ట్ చేశాను తప్ప, లేకపోతే అంతకు ముందరంతా కూడా నా ఇంట్రెస్ట్ తోటి నేను రియల్ టైంలో ఏమేమి చేశాను అవన్నీ చెప్పడం కోసమే స్టార్ట్ చేశాను ఇది నేను. ఓకే. మీలో ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే. ఇందులో నేను పైథాన్ రిలేటెడ్ మొత్తం కోర్సు సిరీస్ స్టార్ట్ చేద్దామని చెప్పి మొదలు పెట్టానండి. మీకు అది చాలా ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి, మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే. అలాగే డూ యూ గివ్ 100% జాబ్ గ్యారంటీ అని అడుగుతారండి. అండ్ ఇన్ విచ్ కంపెనీ యూ గివ్ మీ ద ప్లేస్మెంట్ అండ్ వాట్ ఈస్ ద ప్యాకేజ్ అంటారు. నాకు ఏ కంపెనీ తోటి పర్సనల్గా జాబ్ రిలేటెడ్ టైఅప్స్ లేవు. ఓకే. ప్యాకేజ్ ఇంత ఇప్పించగలను అని నేను చెప్పను మీకు 100% బెస్ట్ నాలెడ్జ్ ఇస్తాను. 1 year వరకు నాకు ఒక టీం ఉంది, వాళ్ళు మీకు జాబ్స్ రిలేటెడ్ ఎక్కడెక్కడ పోస్టింగ్స్ పడుతున్నాయి, అక్రాస్ ఇండియా ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే. ఎక్కడెక్కడ జాబ్స్ పడుతున్నాయి, ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎవరెవరికి పడుతున్నాయో చూసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ జాబ్స్ ఇన్ఫర్మేషన్ చూసుకుని మీరే మీ ఓన్గా అప్లై చేసుకోవాలి. అంతే తప్ప నాకు ఇంత ప్యాకేజ్ ఇప్పించడము ఇట్లాంటిది అయితే నా దగ్గర ఏమి ఉండదు. Can I attend the certification exam after finishing this course? అంటే yes, 100% you can attend for associate level. అంటే మనకి AWS సర్టిఫికేషన్స్లో చూసారంటేనండి, వీడు చూసారంటే మనకి ఫౌండేషన్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కొన్ని. ఓకే. తర్వాత అసోసియేట్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. తర్వాత ప్రొఫెషనల్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రొఫెషనల్ లెవెల్ సర్టిఫికేట్స్ మీరు ఓన్లీ విత్ ద లెర్నింగ్ నాలెడ్జ్ మీరు చేయలేరండి, దానికి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండి తీరాలి. వీటిని పక్కన పెడితే యూ కెన్ అటెండ్ ఫర్ మిషన్ లెర్నింగ్ కాదు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ యాప్స్ కాదు, డెవలపర్గా వెళ్ళొచ్చు. ఇక్కడ ఒకటి ఏంటంటేనండి, డెవాప్స్ ఇంజనీర్ వీడు ప్రొఫెషనల్లో పెట్టాడు, అసోసియేట్లో పెట్టలేదు. మీరు సర్వీసెస్ రిలేటెడ్గా వెళ్ళొచ్చు. అంటే టెరాఫామ్ కంప్లీట్ అయిన తర్వాత టెరాఫామ్ సర్టిఫికేషన్ చేయొచ్చు, జెంకిన్ సర్టిఫికేషన్, ఇట్లాంటి వాటికి ప్లాన్ చేసుకోండి. ప్రొఫెషనల్ వద్దండి, అది మీరు చేయలేరు. చాలా అంటే ఎందుకంటే కంప్లీట్ రియల్ టైమ్ అప్రోచ్లో అడుగుతాడు అనమాట, కష్టం అయిపోతుంది మీకు, అనవసరంగా మనీ వేస్ట్ అవుతుంది. ఓకే. తర్వాత డూ యూ ప్రొవైడ్ అని జాబ్ ఆర్ ఇంటర్వ్యూ సపోర్ట్ అంటారండి, అలాంటివి నేను ప్రొవైడ్ చేయను. ప్రాక్సీ సపోర్ట్స్ కూడా నేను ఇవ్వలేను. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ డూ యూ ప్రొవైడ్? మీకు ఇంతకు ముందు నేను చూపించాను కదా, బోత్ వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ కంప్లీట్గా మీకు ఇస్తాను విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. అందులో లైఫ్ టైమ్ యాక్సెస్ అంటే
అయితే నేను మెయింటైన్ చేసినంతకాలం మెయింటైన్ చేస్తానండి. ఎప్పుడైనా నాకు ఏదైనా నేను అది కొంత కంటెంట్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వస్తే మాత్రం మీకు నేను అప్డేట్ ఇస్తా. ఒక 2 to 3 months టైం కూడా ఇస్తా. ఈ లోపల ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి మీకు డీటెయిల్స్ పంపిస్తాను. అప్పుడు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ దట్ మీకు ఇంకా అవైలబుల్ ఉండవు. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టర్మ్స్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి, అందులో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, కెన్ ఐ గెట్ ద జాబ్ విత్ అన్ AWS సర్టిఫికేట్ అండ్ హౌ మచ్ ప్యాకేజ్ డూ ఐ గెట్ అని అడుగుతారండి. అంటే ఒక విషయం ఏంటంటేనండి, క్లౌడ్లో సర్టిఫికేట్కి చాలా వాల్యూ ఉంటుందండి. ఓకేనా, అది AWS అయినా, ఏజూర్ అయినా, GCP అయినా, అది ఏ క్లౌడ్ అయినా కానివ్వండి, సర్టిఫికేషన్కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్లో నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్, ఎదర్ ఎజ్యూర్ ఆర్ సంథింగ్ ఎల్స్, మనకి పర్టికులర్లీ చిన్న కంపెనీస్లో ఎక్కువ ఏముంటాయంటే వీళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ వాడే చాలా వరకు ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఆ ఇచ్చేటప్పుడు వాడు చెప్తాడు లైక్ మీ దాంట్లో వాళ్ళందరినీ సర్టిఫికేషన్ చేయించుకుని ఉండమని చెప్పు అని చెప్పి ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటాడు అనమాట. అందుకని చెప్పి కంపెనీస్ మనకి సర్టిఫికేషన్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటాయి. అదే టైంలో వాళ్ళు ఇంటర్వ్యూ డ్రైవ్స్ లాంటివి కండక్ట్ చేసినా సర్టిఫికేషన్ ఉండాలి అని చెప్పి అడుగుతూ ఉండే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అన్నమాట. కనుక ఏంటంటే సర్టిఫికేట్ అనేది మీకు వాల్యూ ఎడిషన్, 100% మీకు వాల్యూ ఎడిషన్ అవుతుంది. అలాగే సర్టిఫికేట్ అనేది ఇంకొన్నిసార్లు ఎక్కడ ఉపయోగపడుతుందంటే బెస్ట్ అమాంగ్ ద ఈక్వల్ అంటారు సార్. ఇప్పుడు ఒక 5 జాబ్స్కి నోటిఫికేషన్ పడింది, 10 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు, అందరూ కూడా చాలా మంచి నాలెడ్జ్ తోటి ఉన్నారు, అందరినీ ఎలా ఎవరిని తీసుకోవాలన్నది ప్రాబ్లం వచ్చింది అనుకోండి. అలాంటప్పుడు సర్టిఫికేషన్ ఎవరికి ఉంది అలాంటి వాటికి మీకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అంతే తప్ప ఓన్లీ విత్ సర్టిఫికేషన్ అసలు అంతా ఫ్రాడ్ అయిపోయిందండి నిజం చెప్పాలంటే. ఆ మీరుపేట అక్కడికి వెళ్ళి ఒక 5,000 వాడు మొహాన్ పెడితే వాడే రాసి పెడుతున్నాడు, అలాంటివి కూడా నేను చాలా చూశాను. ఓకే, సో అందుకని ఏంటంటే సర్టిఫికేషన్ ఖచ్చితంగా ఇట్స్ ఏ గేట్ పాస్, లోపలికి వెళ్ళొచ్చు మీరు ఇంటర్వ్యూకి, కానీ దానివల్లే జాబ్ రాదు, దానివల్లే పెద్ద పెద్ద ప్యాకేజీలు అయితే రావు. ఓకేనా, తర్వాత కెన్ ఐ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ బ్యాచ్ ఇన్ కేస్ ఐ మిస్ ద క్లాసెస్ ఇన్ ద కరెంట్ బ్యాచ్ అని అడుగుతారండి. ఒక బ్యాచ్ వరకు మీకు ఆప్షన్ ఇస్తాను నేను. యాక్చువల్గా ఇది వరకు అసలు ఇచ్చేవాడిని కాదు, కానీ ఈ మధ్యన కొంతవరకు ఇస్తున్నాను నేను. ఒక బ్యాచ్ వరకు మీరు నెక్స్ట్ బ్యాచ్ ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా మీకు ప్రాబ్లం అయిందంటే నెక్స్ట్ బ్యాచ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే రిఫండ్, మీరు ఏ కారణంతో క్లాస్ మారినా రిఫండ్ ఆప్షన్ అయితే లేదు, 100% నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఓకే, దీస్ ఆర్ ద FAQs. నాకు స్టూడెంట్స్ నుంచి చాలా వరకు వచ్చే క్వశ్చన్స్, అలాగే నేను మీకు ఆన్సర్ చేయాలనుకున్న క్వశ్చన్స్ అన్నీ కలిపి ఈ FAQs డిజైన్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత మీ వైపు నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు నన్ను అడగొచ్చు. ఇంకా మీవేమైనా క్వశ్చన్స్ ఏమైనా అన్సాల్వ్డ్ ఉంటే నన్ను అడగొచ్చు. డిబిఏ కెరీర్ ఎలా ఉంటుందండి AWS నేర్చుకున్న తర్వాత? DBA, ఏ DBA? ఎనీ మల్టిపుల్ DBAs లైక్ Postgres, DB2, Sybase, Postgres, like MariaDB. బాగుంటుందండి. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డా? Yeah, I have 6 years దేని experience. మీద? మల్టిపుల్ DBAs, Sybase ఉంది, Postgres ఉంది, Couchbase ఉంది, MSSQL ఉంది. సో ఈ DBs అన్ని సపోర్ట్ చేస్తాము. ఒకవేళ AWS నేర్చుకుంటే కంప్లీట్ క్లౌడ్ కు మూవ్ అవుతున్నాయి కదా చాలా వరకు. Postgres కానీ అవునవును, అవును, ఆర్కిల్ సపరేట్ ఉంది కదా. అవును. సో బేసిక్ గా మనకి ఎలా ఉంటుంది కెరీర్, సర్టిఫికేషన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నార్మల్ గా DBకి అయితే DBA ఇప్పుడు డేటాబేస్ ఏంటంటే 2 రకాలుగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారండి. మనకి AWSలో డేటాబేస్ సర్వీసెస్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇవన్నీ AWS వాడు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్. లైక్ ఇది వీడి ఓన్ డేటాబేస్ అనమాట, రిలేషనల్ డేటాబేస్ సర్వీసెస్ ఇవి. వీడి ఓన్ డేటాబేస్ ఇంజిన్ ఉంటుంది, అరోరా అని చెప్పి. యా ఓకే, ఈ డేటాబేస్ ఏదో క్రియేట్ చేసి వదిలేసాను, ఇదా ఛార్జెస్ పడిపోతున్నాయి నాకు. చూసుకోకపోతే ఇది RDS అండ్ అరోరా రెండు ఉంటది కదా. RDS యాక్చువల్గా అరోరా అన్నా కూడా ఏం లేదు, వీడు ఏం చేశాడంటే MySQLని తీసుకుని, ఇది ఓపెన్ సోర్స్ కదా, దీని నుంచి అరోరా MySQL అనే ఎడిషన్ తీసుకొచ్చాడు ఇంజన్. ఓకే, ఓకే. అలాగే PostgreSQL కూడా ఇవి ఓపెన్ సోర్స్లు కదా, వీటిని తీసుకుని దీని నుంచి అరోరా అని చెప్పి వాడు ఓన్ ఫ్లేవర్ డిజైన్ చేసుకున్నాడు. PostgreSQL తీసుకుని అరోరా PostgreSQL అంటే ఇదేం లేదు, దీని యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో సేమ్ ఎక్స్పీరియన్స్ తోటి ఉంటుంది ఇది కూడా. ఓకే ఓకే ఓకే,
కొన్ని ఇంకా బెనిఫిట్స్ కూడా యాడ్ చేస్తారు. అఫ్ కోర్స్ వాడిది మరి ఎందుకు తీసుకోవాలి, ఒక జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా వాడికి. సో అందుకని ఏంటంటాడంటే వీడు, నువ్వు నా అరోరా తీసుకున్నావు అంటే నీకు 5 times ఫాస్ట్గా ఉంటుంది కంపారిటివ్లీ MySQL అంటాడు. ఓకే. ఓకే. అండ్ ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఇస్తాడు మనకు అనమాట. PostgreSQL తీసుకున్నా అంతే, కంపారిటివ్లీ PostgreSQL ఇది 3 times ఫాస్ట్గా ఉంది అంటాడు. ఇలా మనకి ఇస్తాడు అనమాట వీడు. ఈ డేటాబేస్ చేయొచ్చు మీరు. ఓకే. తర్వాత ఈ ఎలాస్టిక్ క్యాష్ ఉంటుంది, నెప్ట్యూన్ నేను చెప్పట్లేదు. DynamoDB NoSQL పాయింట్ ఆఫ్ వ్యూ కాన్సెప్ట్స్ ఉంటాయి చూసారా మనకి, అది అవును. DynamoDB చెప్తాను నేను దీంట్లో అనమాట మీకు. మైగ్రేషన్ కాన్సెప్ట్ కూడా చెప్తారా? డిఎంఎస్ మైగ్రేషన్ అంటే మొత్తం అప్లికేషన్ మైగ్రేషన్ చెప్తా. ఇప్పుడు ఒక కంప్లీట్ ఆన్ పర్మిస్ అప్లికేషన్ తీసుకెళ్ళి నేను క్లౌడ్లోకి ఓకే. మైగ్రేట్ చేస్తాం. ఓకే. 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 ఇప్పుడు అంటే ఇక్కడ ఇప్పుడు డిబి ఉందనుకోండి, మైగ్రేషన్ ఏం చెప్పారా? లేకపోతే ఇప్పుడు నార్మల్ గా సైబేస్ పర్టికులర్గా డీబీ మైగ్రేషన్ కాదు, డీబీని మైగ్రేట్ చేస్తాం, ఆన్ పర్మిస్లో ఉన్న డీబీ మైగ్రేషన్ చేస్తాం. కాకపోతే ఓకే. మీకు డీబీ మైగ్రేట్ చేసేటప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ప్రైమరీ కీస్ బ్యాకప్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మీరు. అవును. అవును. ఓకే. ఆ టైప్ అవి చెప్పను. డేటాబేస్ లోకల్లో ఉన్న డేటాబేస్ తీసుకుని క్లౌడ్లోకి మైగ్రేట్ ఎలా చేస్తున్నాము, దాంట్లో ఏ ఏ సర్వీసెస్ని, ఇప్పుడు మనకి క్లౌడ్లో ఉన్న సర్వీస్ని ఎలా వాడుకోవాలి. ఇప్పుడు ఓకే. నువ్వు ఒక గాట్ ఇట్. సర్వర్ ఆన్ పర్మిస్లో ఉన్న సర్వర్ వాడుతున్నావు, మరి దాంట్లో ఈ క్లౌడ్లో దానికి నువ్వేం సొల్యూషన్ ఇస్తున్నావు అన్నది ఓకే. చెప్పాలి కదా. ఆన్ సో ఈ ప్రిమిసెస్ టు ఏడబ్ల్యూఎస్ అంతే కదా? AWS మైగ్రేషన్ చేయిస్తాం అనమాట. ఓకే. 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 ఇప్పుడు డేటాబేస్ ఉంది, మీరు ఏం డేటాబేస్ వాడుతున్నారు, దానికి RDS వాడడం ఎలాగ. అలాగే మీరు మైక్రో సర్వీసెస్ ఉంటాయి, మైక్రో ఓకే. సర్వీస్ ఆర్కిటెక్చర్ నుంచి క్లౌడ్లోకి మారినప్పుడు మనం ల్యాండా అండ్ API గేట్వే లాంటి సర్వీసెస్ని వాడుకుంటూ ఉంటాం. ఓకే. ఎన్క్రిప్షన్, మీరేవో మీ ఓన్ క్రిప్టోగ్రఫిక్ కీస్ వాడుకుంటున్నారు, ఓకే. దానికి AWSలో కీ మేనేజ్మెంట్ సర్వీస్ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం మీకు మైగ్రేషన్ ఎలాగన్నది చెప్తాను. ఓకే. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ ఎలా ఉంటుందండి డిబికి? సర్టిఫికేషన్స్ ఈ మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డిబికి సర్టిఫికేషన్స్ అంటే ప్రాక్టీషనర్ ఫస్ట్ DB ఉంటుంది. ప్రాక్టీషనర్ ఏం కాదు అసలు, అది ముట్టుకోవద్దు అది. జస్ట్ బేసిక్ సర్టిఫికేషన్ ప్రాక్టీషనర్ చిచ్చి నెక్స్ట్ అసలు వద్దు, అది మీనింగ్లెస్. మీలాంటి వాళ్ళు అసలు చేయకూడదు అది. ఓకే. ఓకే. ప్రాక్టీషనర్ అంటే ఏంటంటే చిన్నపిల్లలు చేసేది, కాలేజీలోంచి వచ్చిన. ఇప్పుడు మాకు ఆఫీస్లో రీసెంట్గా జాయిన్ అయిన బ్యాచ్ వాళ్ళతో మొన్ననే మాట్లాడాను. నేను మానేసి చాలా కాలం అయింది, కానీ నాకు అందరూ టచ్లో ఉంటారు. ఓకే. వాళ్ళే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ చేసి వచ్చారు వాళ్ళు. ఓకే. ఓకే. ఎవరు చేస్తారనుకుంటున్నారు చెప్పనా? చిన్న పిల్లలు ఇప్పుడే ఒక బీటెక్ ఇప్పుడే వచ్చిన స్టూడెంట్స్ చేయొచ్చండి ఒక విధంలో, అది కరెక్ట్. అందరూ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేయాలని చెప్పను, కానీ ఓకే. చేయొచ్చు. తర్వాత కొంతమంది మేనేజర్స్ ఉంటారు, చాలా పెద్ద పెద్ద మేనేజర్లు ఉంటారు, వాళ్ళకి అవును. కాన్సెప్ట్స్ తెలియాలంతే. అంతే తప్ప ఇప్పుడు RDSని మొత్తం వాళ్ళు డేటాబేస్ అంతా క్రియేట్ చేసి దాని మీద వర్క్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. RDS అంటే ఏంటో తెలియాలి, వాడు వెళ్ళి రేపు పొద్దున మేనేజర్తో రేపు క్లయింట్తో మాట్లాడాల్సి వచ్చినప్పుడు దాని మీద వాళ్ళకి అవగాహన ఉండాలి, అంతవరకే. యా. యా. నాట్ ఓకే. టెక్నికల్ మేనేజర్స్. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్రాక్టీషనర్ ఎగ్జామ్స్ చేయాలి. ఓకే. బేసిక్ లెవెల్. ఓకే. ఓకేనా. మీరు బట్ ఎప్పుడు కూడా పర్టికులర్ డిబికి అసోసియేట్, అంటే ఏముంటుందండి? డిబికి పర్టికులర్ DBకి ఏమీ లేదు ఇందులో. మనం కూడా DBA రిలేటెడ్గా నేను కవర్ చేయట్లేదండి ఇందులోను. అండ్ వన్ మోర్ ఓకే. ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. ఓకే. 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 నేను క్లౌడ్ రిలేటెడ్ సర్వీసెస్ ఇవన్నీ చెప్తా, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేవి. కానీ DBA రిలేటెడ్ అంటే మీరు కొన్ని కఫ్కా ఇలాంటి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, అవి నేను కవర్ చేయట్లేదు. ఓకే. గాట్ ఇట్. గాట్ ఇట్. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు డీబీగా ఉన్నాను ప్రజెంట్, డెవాప్స్ కి మూవ్ అవ్వాలి అని చెప్పేసి అంటే మీరు చెప్పే కంటెంట్ మొత్తం కవర్ అయిపోతుంది కదా అందులో? 100% మోర్ దెన్ ఎనఫ్. ఇది చాలా ఎక్కువ కంటెంట్, ఇంతకు అంటే మించి నార్మల్ గా నేర్చుకోవాల్సిన మూవ్ అవసరం లేదు. అవ్వచ్చా అండి? ఇప్పుడు 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఐటీ ఇండస్ట్రీలో. చేయొచ్చండి, అందరూ చేసేదే అది. ఇప్పుడు అందరు ఎవరు ఒక సో అక్కడ దాంట్లో వెళ్ళిన తర్వాత ఉండిపోరు కదా. కోడింగ్ నాలెడ్జ్ ఏం లేకుండా నార్మల్ గా మనం GUI టూల్ కదా ఇప్పుడు ఇది మనం యూజ్ చేసేది ఇక్కడ, సో దీంతో మేనేజ్ చేసుకోవచ్చా వితౌట్ కోడింగ్? అంటే బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ అయితే ఓకే, అంటే నార్మల్ గా షెల్ మనకి స్క్రిప్టింగ్ అది ఇప్పుడు ఇది దీనికి ఒక డెవలపర్కి ఎప్పుడు కోడింగ్ నాలెడ్జ్ అవసరం అవుతుంది తప్ప డెవాప్స్ ఇంజనీర్కి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదండి. కానీ నేను ఓకే. ఇంతకు ముందర చెప్పాను మీకు, అది ఖచ్చితంగా మీకు వాల్యూ ఎడిషన్ అవుతుంది. ఇప్పుడు ఇంతకాలం మీరు 6 years నుంచి ఐటీలో ఉన్నాను అంటున్నారు, చిన్న చిన్న ఇష్యూస్ని మీరు హ్యాండిల్ చేసుకోగలరు కదా, అది ఏంటన్నది మీకు తెలుస్తుంది కదా. అది యా. తెలియకపోయినా వేరే ఇప్పుడు ఒకటేనండి, ఎప్పుడైనా సరే ఒక ఈ ఎర్రర్ వచ్చింది అంటే అది ఏంటి అన్నది మీరు అనలైజ్ చేయగలిగితే వేరే వాడి మీద డిపెండెన్సీ తగ్గుతుంది మీకు. యా. యా. అది చేసుకోవడం ఈజీ ఓకే. ఈ దానివల్ల రోజులలో. ఏమవుతుంది, కంపెనీలో మీ మీ వెయిట్ పెరుగుతుంది మీ మీద యా. యా. మీకు. అవును. అవును. అది అవన్నీ వాల్యూ ఎడిషన్స్ అంతే, ఏదైనా కూడా. ఓకే. ఇప్పుడు మీ డేటాబేస్ ఉంది, కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుంది, నాలాంటి వాడు డెవలపర్ ఏదో కోడ్ రాస్తే అది బాటిల్ నెక్ అయిపోతుంది, మొత్తం అది చెడ్డకోతి మొత్తం అందరినీ చెడగొట్టింది అన్నట్లు మొత్తం మీ డేటాబేసే హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది.
అవునవును. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ రూట్ కాజ్ క్వరీస్ ఏమున్నాయో చూసి వాటిని కిల్ చేస్తూ ఉంటారు. ఆ డెవలపర్ని అంతే. పిలిచి చివాట్లు పెడతారు. మరి ఇదేదో నువ్వు అవునవును. రాసావు, దీనివల్ల మొత్తం డేటాబేసెస్ స్లో అయిపోయిందిరా బాబు అని తిడతారు వాడిని పట్టుకుని. ఓకే. 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 ఆ అలాంటివి అనలైజ్ చేసుకునే కెపాసిటీ డెవలపర్కే ఉందనుకోండి, వాడు ఇలాంటి క్వరీయింగ్ రాయడు కదా. ఓకే. అవునవును. అవన్నీ వాల్యూ ఎడిషన్స్ అనమాట, అంతే. దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు చిన్న కంపెనీస్లో ఎప్పుడు కూడా ఒక డెవలపరు, ఒక డేటాబేస్ ఇంజనీరు, ఒక యూఐ ఇంజనీర్, ఇంతమంది ఉండరు. ఒకడే ఉంటాడు, మొత్తం అంతా వాడే చేసుకోవాలి. మీరు మీరు చెప్పింది నిజమే. అది అంటే పెద్ద పెద్ద ఉమ్. కంపెనీకి వెళ్తే ఒక సర్వీస్ మాత్రమే యూజ్ చేస్తే అదే చేయాలి, ఇంకోటి చేయడానికి ఉండదు. చిన్న కంపెనీస్లో మనం పర్మిషన్ ఓన్గా ఉండదు. మనమే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ చిన్న కంపెనీ బెస్ట్. నార్మల్ గా ఎవరైనా ఫ్రెషర్స్ ఎవరైనా వచ్చినా గానీ అంటే వాళ్ళకు కూడా యూజ్ అవును, అవుతుంది, నేర్చుకునే నాకు నేర్చుకునే స్కోప్ పర్టికులర్గా ఉంటుంది. నేను అవును. మా కంపెనీకి వెళ్ళక ముందర 2018 ఆ టైంలో నాకు క్లౌడ్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో చెప్తున్నారులే అనుకునేవాడిని నేను అంతా మ్మ్. కూడా రియాక్ట్ చేసి నేర్చుకోవాలి, యాంగులర్ చేసి నేర్చుకోవాలి, దాని మీద కెరియర్ డిజైన్ చేసుకోవాలి, ఇలా ఆలోచించేవాడిని నేను. కానీ నేను జాయిన్ అయిన తర్వాత కంపెనీలో నాకు ఏమైపోయింది, ముట్టుకో మా వాడు తిట్టేవాడు. నేను ఏదైనా ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలి, లేకపోతే జెంకిన్స్లో పైప్ లైన్ రాయాలి, వాడు ఎవడికో మెయిల్ పెట్టాను అనుకోండి, మా బాస్ ఎలాగో సీసీలో ఉంటాడు, వెంటనే నాకు ఫోన్ చేసేవాడు, నువ్వు ఎందుకు మెయిల్ పెట్టావు, నువ్వు చేసుకోలేవా అనేవాడు. అది నాకు తెలియదు కదా అంటే, డాక్యుమెంట్స్ చదువుకో. మా కంపెనీ అంతా క్లౌడ్ ఎక్స్పర్ట్స్ అనమాట. ఓకే. నీకు ఓకే. ఎవరిని అడిగినా చెప్తాడు, ప్రాబ్లం లేదు. ఏ డౌట్ వచ్చినా అంటే మనకి మన ఏజ్ కల్లా అందరూ చిన్నపిల్లలు ఉండేవారు, ఏంట్రా బాబు అని అడిగితే వచ్చి పక్కన కూర్చొని పాపం చేసి పెట్టేవారు. అట్లా ఏంటంటే మనకి ప్రాబ్లం ఉండేది కాదు. అది అట్లా దానివల్ల నేర్చుకునే స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి చిన్న ఈ కంపెనీస్. రోజుల్లో చిన్న డౌట్ ఏమైనా ఉంటే చాట్ జీపీటీ గూగుల్ చేసినా మనకు అంతే సింపుల్ సింపుల్, మీకు అదే చెప్తా కూడా నేను. ఏ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా అసలు ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే డెవలపర్కి కూడా వర్క్ తగ్గిపోయింది ఇద్దరితో కంపేర్ చేసుకుంటే దానివల్ల. అంటే చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఏ టూల్స్ కొంచెం ఈజీ అయిపోయింది వాళ్ళకి కూడా. జస్ట్ కరెక్ట్. ఎక్కడెక్కడ మైనర్స్ చేంజెస్ చేసుకుంటే సరిపోయింది అంతే. ఇంకా అంతే. సిఐసిడి అని చెప్పేసి ఉంటుంది అండి, పైప్ లైన్స్ బిల్డ్ చేయడము. అవును, ఇది నార్మల్ గా ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకుంటే కంప్లీట్ గా చేయగలుగుతామా, లేకపోతే దానికి 100% చేస్తారు. రిక్వైర్మెంట్స్ మళ్ళీ మీరు పక్కకి పైథాన్? వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఓకే. ఓకే, ఓకే. నేను చెప్పేది ఒకటే. నేను ఒక విధంగా చెప్తే మీరు 10 రకాలుగా ప్రాక్టీస్ చేయాలి, ఓకే. ఓకే. గాట్ ఇట్. అంతే. ఎందుకంటే ఐటీలో అందరికీ ఒకటే రిక్వైర్మెంట్ ఉండదు కదా. యా ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం ఏదో ఒకటి రెండు రకాలు నేర్పుతాం. 10 రకాలుగా తెచ్చుకున్న చేయగలిగే కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి. మీరు పెట్టిన కంటెంట్ మోర్ దెన్ ఎనఫ్. బట్ ఏంటంటే యాజ్ అ డీబీగా నాకు అంటే ఇది ఏడబ్ల్యూఎస్ కొత్త కదా, కొన్ని డౌట్స్ ఉన్నాయి అంతే. ఏం పర్లేదండి, అంతే. అది పెద్ద మ్యాటర్ కాదు. నువ్వు గాట్ ఇట్. ఇంకా రైట్ అండి. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను ఫస్ట్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పేస్తానండి. మీకు ఏదో హార్ష్గా చెప్పాలనేది నా ఇంటెన్షన్ కాదు. ఏ విషయమైనా ముందరే క్లియర్గా ఉండాలని చెప్పి నేను ఎఫ్ఏక్యూస్ అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసేస్తూ ఉంటాను. అందులో చెప్పిన ప్రకారమే ఉంటుంది ఏదైనా కూడా. ఓకే, సో ఎవరు పర్సనల్గా తీసుకోకండి. ఈ 3 to 4 months జాగ్రత్తగా కంటిన్యూ అయ్యారంటే 100% మీకు బెస్ట్ నాలెడ్జ్ అయితే నేను ఇస్తాను. ప్రనూష ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? యా నాకు మార్నింగ్ బ్యాచెస్ ఏమైనా ఉంటాయా అని అడుగుదాం ఉంటాయిలేండి, అనుకుంటున్నాను. ఒక 15 to 20 డేస్లో మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను అప్డేట్ ఇస్తాను అందరికీ కూడా. యా 7 to 8:30 ఉంటుంది. నెక్స్ట్, ఇంకెవరికేమి క్వశ్చన్స్ లేవా? అభిజిత్, నితీష్, రాజ్, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరి పేర్లు కష్టం కానీ ఇంకెవరికేమి క్వశ్చన్స్ లేవంటే నేను వాళ్ళకి ఇక్కడ స్టాప్ చేస్తా. రేపు డెవాప్స్ తోటి కనెక్ట్ అవుదాం. కంప్లీట్ ఇన్స్టాలేషన్ సెటప్ అంతా మీరు హెల్ప్ చేస్తారు కదా, కుబర్నెటిస్, అన్నీ చేస్తాం, అవన్నీ చేస్తాం. అవన్నీ టూల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని వర్క్ చేసుకోవడం అంతే. అవన్నీ ఫ్రీ అండి, ఏమి మీకు ఛార్జెస్ ఏం పడవు వాటికి. ఓకే. ఓకే. కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ టూల్లోనే కదా ఇదంతా చేసేది? అంటే మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఏడబ్ల్యూఎస్ సర్వర్ ఒకటి లాంచ్ చేసుకున్నాం. ఇప్పుడు సాధారణంగా టెరాఫామ్ మీద వర్క్ చేయాలనుకున్నారు అనుకోండి, ఓకే. దీనికి 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏడబ్ల్యూఎస్లో ఒక ఈ లైనక్స్ మిషన్ లాంటిది ఒకటి స్పిన్ చేసుకుని మనం అందులో వర్క్ చేసుకోవచ్చు.
ఓకే లేదు మీ లోకల్ విండోస్ నుంచే మీరు కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఓకే అంటే బేసిక్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటుందో దానికి ఏం ఏదైనా ఒక అవసరంలో ఒకటేనండి, వీడు చెప్పే దాంట్లో మీరు చూసినప్పుడు ఒక 4 GB ర్యామ్ 250 GB హార్డ్ డిస్క్ అంటూ ఉంటాడు. అవి అందరి దగ్గర ఉండేవే, యా అందులో యా అవి మాత్రం లేకుండా ఎవరికి ఉండదు. సో అవి చాలు అంతే. ఓకే అంటే లైనక్స్ అయితే ఇంకా బెటర్ ఉంటుంది కదా కొంచెం ట్రైనింగ్కి ఈజీ పర్పస్ అంటే రియల్ టైంలో కూడా. లైనక్స్ మనకి ఇక్కడ మీకు లైనక్స్ మిషన్ మీ లోకల్లో ఏం అవసరం లేదు. చెప్పాను కదా ఏడబ్ల్యూఎస్లో ఇందాక నేను విండోస్ ఇన్స్టెన్స్ చూపించానా, జస్ట్ లైక్ దట్ ఈసీ2 లైనక్స్ మిషన్ చూపిస్తారు అంతే. ఈసీ2లో అంతే కదా. అంతే. ఓకే ఓకే యా గాట్ ఇట్ వర్చువల్ మిషన్లో చూపిస్తూ అంటున్నారు అంతే కదా. విర్చువల్ మిషన్ మనం క్రియేట్ చేసుకుంటాము, అందులోనే ఓకే మొత్తం సెటప్ అంతా చేసుకుంటాం. మీకు కావాల్సిన విర్చువల్ మిషన్ లాంచ్ చేసుకుంటారు. మీరు చేసుకునేటప్పుడు మీకు ఏ ఓఎస్ తోటి కావాలి అనేది చూసుకుంటారు. నాకు లైనక్స్ కావాలి, ఇప్పుడు ఈ అమెజాన్ లైనక్స్ ఉంది. అమెజాన్ ఓకే లైనక్స్లో ఈ టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయండి. అంటే దీని కాన్ఫిగరేషన్ ఇది తీసుకుని కూడా 1 GB ర్యామ్ తోటి వస్తుంది, మీకు 2 కోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది. T3 స్మాల్ తీసుకున్నాను అనుకోండి, ఇలా 2 GB ర్యామ్ తోటి వస్తుంది. ఓకే, ఓకే ఇవేవో కొంచెం పెద్దవి 4 GB ర్యామ్, కొంచెం పెర్ఫార్మెన్స్ పరంగా ఎక్కువ బాగుంటూ ఉంటుంది అనమాట. ఓకే కంప్లీట్ వర్చువల్ మిషన్లోనే ఇప్పుడు లైనక్స్ అంతా మనం నార్మల్గా సిస్టంలో మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా మనకి లైనక్స్ మిషన్. అంటే లైనక్స్ మిషన్స్ ఇక్కడే చేసుకోవడమే బెస్ట్ పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు మేము క్లౌడ్లో వర్క్ చేస్తున్నప్పుడు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఎప్పుడు డిపెండ్ అవ్వాలి. మీరు లోకల్లో కూడా చేసుకోవచ్చు, అది వేరే విషయం, అది కాదు నేను అనేది. లోకల్ అంటే ఇప్పుడు మళ్ళీ ఆన్ ప్రిమిసెస్ మనం క్లౌడ్కి మూవ్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఆ డేటాబేసెస్ రియల్ టైంలో కాదు నేను చెప్పేది, ప్రాక్టీస్ చేసడం గురించి ప్రాక్టిక్ చెప్తున్నా. ఓకే ఓకే గాట్ ఇట్ యా. అంటే కంప్లీట్గా మేమంతా ఏడబ్ల్యూఎస్ పైన చేయలేదు, కంప్లీట్గా నాకు ఆన్ ప్రిమిసెస్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకే ఇప్పుడు ఆ డౌట్ ఈ డౌట్ చేద్దుగానిలేండి. మిక్స్ వల్ల అంతే. యా యా థ్యాంక్స్ ఐమ్ డన్ యాక్చువల్లీ. యా టుమారో డిఫరెంట్ సెషన్. రైట్, రేపు డెవాప్స్ ఉంటుంది, డెమో అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. యా థ్యాంక్ యూ. యా, సో దట్స్ ఇట్ అండ్ ఐ థింక్ అందరూ కూడా క్లియర్ అని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎలా ఉందండి డెమో ఇవాళ? అందరికీ డౌట్స్ అన్ని క్లియర్ అయినట్లేనా? ఓవరాల్గా అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. హలో, Yes, sir. ఫైన్. ఓకే, అయితే రేపు కనెక్ట్ అవుదాం. అందరూ కూడా రేపు వచ్చేసేయండి. ఖచ్చితంగా ఒక 10 minutes బిఫోర్ అయినా వచ్చేసేలా ఉండండి, బాగుంటుంది, మనం మాట్లాడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, ఓకే సార్. రైట్ దెన్, థ్యాంక్ యూ ఆల్, బాయ్. Yeah, thank you. Bye.